సో SSY సిద్ధి సమాధి యోగా 90s లేటర్ 90s లో చాలా ప్రచారమైనటువంటి అది. దాంతో పోలిస్తే నిత్యానంద మార్గము, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. పిరమిడ్ మెడిటేషన్ ఆఫ్ కోర్స్, అండ్ ఓం శాంతి మార్గం బికే బ్రహ్మకుమార్. ఇందులో నేను దాదాపు 90% నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కనుక ఇక్కడ ఉన్న మిత్రులు కూడా రకరకాల యోగ పద్ధతుల్లో మెడిటేషన్ మెథడ్స్ లో ఉండొచ్చు. అది ఏవైనా కూడా మనవే, అవన్నీ కూడా భారతదేశంలో జన్మించినవి కాబట్టి ఇందులో ఇది మనది కాదు అనేది అన్ని మన యొక్క వారసత్వ సంపద అది. కాబట్టి మనకు ఏది సూట్ అయితే, ఏది ఈజీ ఉంటే, ఏది సింపుల్ గా ఉంటే అది చేయొచ్చు. కనుక వెన్ హార్ట్ఫుల్ మెడిటేషన్ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు, అందులో ఉన్న కొందరు ప్రెసెప్టర్స్, కొందరు అభిమానులు కండక్ట్ చేసిన ఈ సెషన్, ఇట్ డస్ నాట్ మీన్ యూ గివ్ అప్ యువర్ విత్ మెథడ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ కమింగ్ టు దిస్ అని కాదు. ఎందుకంటే నేను అన్ని చూశాను. నాకు ఎందుకు ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ యొక్క యునీక్నెస్ ఏమిటో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? వితౌట్ టెల్లింగ్, కొన్ని మార్గాలలో ఒకటి నాకు ఇబ్బందులు అనిపించినవి, అవి పేరు పెట్టకుండా నేను మీతో అవి కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇట్స్ లెఫ్ట్ టు యూ వాట్ యూ టేక్ అండ్ వాట్ యూ డు నాట్. ఒకరొకరికి ఒక పద్ధతి సూట్ అయితే. ప్లీజ్ రిమెంబర్, దెర్ ఈస్ నో వన్ అబ్సల్యూట్ బెస్ట్ మెథడ్ అని నేను మరొక్కసారి మీ ముందు మనవి చేస్తూ, నౌ లెట్ us go to see what is how meditation is defined, right? ఫ్రెండ్స్, మానవునికి అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే ఈ మైండ్. ఏదైతే జంతువులకి లేదు. జంతువులు లెడ్ బై ఇన్స్టింక్ట్స్, బట్ మ్యాన్ ఈజ్ లెడ్ బై ద మైండ్. మనస్సు ఉంది కాబట్టి మన ఏవ మనుష్యానాం అని అంటుంటారు. నాకు సంస్కృతము ఈ కొటేషన్స్ రావు, క్షమించాలి. నేను కేవలం ఐ విల్ అండర్స్టాండ్, బట్ ఐ డోంట్ గెట్ బై హార్ట్ ఎనీ ఆఫ్ దోస్ సాంస్క్రిట్ శ్లోకాస్. సో వాట్ ఐ అండర్స్టాండ్, ఐ. సో ఈ మనిషికి ఈ వరమైనటువంటి ఈ మనసే శాపము కూడా ఇది. ఇట్ హెస్ బికమ్ నాట్ జస్ట్ ఎ బూన్ బట్ ఆల్సో ఏ బేన్. ఎప్పుడు బేన్ అవుతుంది? ఏ వెల్ ట్రైన్డ్ డాగ్ ఈజ్ ఏ బూన్. ఇంట్లో బాగా ట్రైన్ చేయబడ్డ కుక్క, పెంపుడు కుక్క ఎట్లా బూనో, అదే ట్రైన్ చేయబడిన కుక్క ఉందనుకోండి, ఇట్ విల్ బికమ్ ఎ న్యూసెన్స్ అన్నట్టు. మనకు ఎవరైనా ట్రైన్ చేయకుంటే వాళ్ళకి తెలుసు కుక్క ఏం లేదు. అలాగే దిస్ మైండ్ మంకీ, ఇది ట్రైన్ చేయబడకపోతే మనను సర్వనాశనములకు దారితీస్తుంది. ఈ జన్మ కాదు, వచ్చే అనేక జన్మలకు కూడా మనను నాశనం చేస్తుంది అనేది అందరూ మహర్షులు, అందరూ సాధు సంతతులు ఈ భారతదేశంలో ఋషిపొంగవులు చెప్పిన విషయము. ఎలా అంటే ఫ్రెండ్స్, మైండ్ అంటే ఏంది అసలు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బ్రెయిన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్. బ్రెయిన్ మైండ్ కాంప్లెక్స్ అంటారు. సో ద బ్రెయిన్ చేసేటటువంటి అందులో ఉన్న చర్యల వల్ల వి థింక్, థాట్స్ కమ్. మైండ్ యొక్క ఫంక్షన్ ఏంది? థాట్స్. యాక్చువల్లీ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్, ఎ ఫ్లో ఆఫ్ థాట్స్. ఓకే, మనమైతే లెక్క పెట్టలేదు, లెక్క పెట్టిన వాళ్ళు చెప్తారు, సైంటిస్ట్ చెప్తారు. ఏమని చెప్తారంటే, ఈవెన్ సైకాలజిస్ట్ చెప్తారు ఏమనంటే, ఎవ్రీ డే ఎ పర్సన్ థింక్స్ 60,000 థాట్స్ అండి. అప్రాక్సిమేట్లీ 60,000 థాట్స్. అంటే ఇన్ని థాట్స్ వస్తాయి అన్నాడు. ఇన్ని థాట్స్ వచ్చినప్పుడు మైండ్ గెట్స్ డిస్ట్రాక్టెడ్. మైండ్ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీ వన్ టాపిక్. సో ఎలా ఉంటుందంటే, సూర్యకిరణాలు ఒక వస్తువు పైన పడ్డప్పుడు, సరిగ్గా ఒక పేపర్ మీద పడ్డప్పుడు, ఒక వస్తువు పైన పడ్డప్పుడు, యు నో ద పవర్ ఆఫ్ దోస్ కాన్సన్ట్రేటెడ్, ఏకాగ్రము చేయబడ్డటువంటి సూర్యకిరణాల పవర్ ఏందో మనకు తెలుసు. ద పేపర్ బర్న్స్. అలాగే ఫోకస్డ్ మైండ్ అంటే ఒకే విషయం గురించి కనుక షార్ప్ గా ట్రైన్ చేయబడ్డ మైండ్, మళ్ళీ ట్రైన్ చేయబడ్డ మైండ్, ఇఫ్ యు జస్ట్ ఫోకస్ ఆన్ ఎనీ టాపిక్, the whole topic reveals itself to us. No need to read any books, no need to read any lectures. అలా ఏమి మనం వినే అవసరం లేదు, చదివే అవసరం లేదు. మరి ఏమవుతుంది? మనము ఒక టాపిక్ పైన డీప్గా వెళ్ళినప్పుడు ఆ టాపిక్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, ఆ సబ్జెక్ట్ మనకు రివీల్ అయిపోతుంది. ఇది వాళ్ళ యొక్క శక్తి. ఎవరిది? రేజర్ షార్ప్, నీడిల్ షార్ప్ థింకింగ్,
మైండ్ను అట్లా ట్రైన్ చేసిన వాళ్ళు. కనుక అది చేయకపోతే ఏమవుతుంది అంటే, చేయకపోతే ఈ వేవరింగ్ మైండ్ వల్ల మనము డిసిపేషన్ అంటే మెంటల్ ఎనర్జీ తగ్గిపోవడం, డిస్ట్రాక్షన్ కంప్లీట్ గా డీవియేట్ అయిపోవడం, ఏది కూడా మతిమరుపు, ఇది మెంటల్ యునో యునో ఫర్గెట్ఫుల్నెస్. తర్వాత అంతేకాకుండా ఇక హెల్త్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఈరోజు 99% మై డియర్ ఫ్రెండ్స్, 99% of all the diseases, they come from the dis-ease of the mind. Dis-ease of the mind. Disease, the seat of the disease, first seat of the disease is not the body, the mind here. So mind lo ఉన్నటువంటి disease impacts the body అనే ఈ రోజు ఆలోపతి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పకపోయేవాళ్ళు. ఇంతకుముందు డాక్టర్స్ ఏమనేవాళ్ళు, అసలు రోగం యొక్క కారణం కూడా ఇంతకుముందు చెప్పకపోయేవాళ్ళు. ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ దే దెమ్సెల్వ్స్ డోంట్ నో, వాళ్ళకి ఇన్ని రోజులు తెలియలేదు. కానీ ఎప్పుడైతే తాము ఎఫెక్ట్ కావడం మొదలుపెట్టిండ్రో ఆలోపతి గ్రేట్ అన్నది పక్కకెట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా స్ట్రెస్ తగ్గించుకోండి. హార్ట్ అటాక్ కారణం ఆలోపతి, ఐఎమ్ సారీ, కారణము స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. అలాగే క్యాన్సర్ కు కారణం మానసిక ఒత్తిడి, లాంగ్ స్ట్రెస్, అనేక రోజులుగా ఉన్న స్ట్రెస్, ఒక రకమైన స్ట్రెస్, ఇట్ లీడ్స్ టు క్యాన్సర్, ఇట్ లీడ్స్ టు బీపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ రావడానికి వేరే కారణమే కాదు, మన యొక్క ఆలోచనలో ఉన్న అబ్నార్మల్సీ, నార్మల్సీ నుంచి డివియేట్ కావడమే. కాబట్టి ఎనీ డిసీజ్, ఒకవేళ అది ఫ్యామిలీ హిస్టరీలో గనుక ఉన్న రోగం అయితే కూడా, ప్లీజ్ రిమెంబర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న రోగం అయితే కూడా ఒకవేళ మన మైండ్ని కనుక, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో రోగం ఉందంటే ఏమర్థం, ఫ్యామిలీ హిస్టరీలో ఒక రకమైన ఆలోచన ధోరణి ఉంటది అని. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కోపం ఉండొచ్చు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇదంతా కూడా జీన్స్ నుంచే వస్తుంది కదా. కనుక మనము కనుక ఈరోజు ఎపిజెనెటిక్స్ అని వచ్చింది, అంటే జీన్స్ యొక్క ప్రవర్తనను, వాటి బిహేవియర్ను కూడా మార్చుకోవచ్చు బై చేంజింగ్, ఆల్టరింగ్, మోడిఫైయింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అవర్ థింకింగ్. సో మెడిటేషన్ అంటే ఇప్పుడు ఏంది, మళ్ళీ మొదలు నాకు మెడిటేషన్ ఎప్పుడు పరిచయం అయిందంటే, ఈ ప్రపంచానికి మెడిటేషన్ ఎప్పుడు పరిచయం అయిందంటే, అఫ్ కోర్స్ లార్డ్ బుద్ధ, అది పక్కకెడదాం. మోడర్న్ టైమ్స్ లో ఈ ప్రపంచానికి మెడిటేషన్ ప్రతి డోర్ స్టెప్ కు పరిచయం చేసిన మహానుభావుడు. ఈ సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మహర్షి మహేష్ యోగి, ఆయన ఏం చేశాడు, వారి యొక్క మెడిటేషన్ ను, వాట్ ద నేమ్ ఆఫ్, he has got a name for his meditation. And ఏం చేశాడంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఓ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ట్రాన్సెండ్, గో బియాండ్, దాని అర్థం గో బియాండ్ ద మైండ్ అని అర్థం. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఇది పరిచయం చేశాడు 70s లో. అప్పటి వరకు మెడిటేషన్ తెలియదు. సో ఆయన దాన్ని మెడిటేషన్, ఆయన మహర్షి మహేష్ గురించి చెప్తారు. ఆయనకు ఇండివిజువల్ ఓన్ ఏరోప్లేన్స్ ఉండే అని చెప్తారు. నేను 1975 లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి మా డిగ్రీ స్టూడెంట్స్ కి అందరికి ఒక మీటింగ్ పెట్టాడు ఆయన, మెడిటేషన్ గురించి చెప్తా అని చెప్పి. నేను కాలేజ్ స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని జడ్చర్లలో. సో నన్ను చెప్తే నేను అందరినీ స్టూడెంట్స్ జమ చేసి ఒక రూమ్ లో, హాల్లో కూర్చోబెట్టాను. సో ఆయన చెప్పాడు, చూడండి, యూత్ ను అట్రాక్ట్ చేయడానికి ఏం చెప్పాడంటే, ఈ మెడిటేషన్ చేస్తే మీరు గాల్లో తేలుతారు, ఫ్లోటేషన్ వస్తుందని చెప్పాడు. ఇది అట్రాక్ట్ చేసింది మమ్మల్ని. సహజంగా మెడిటేషన్ చేస్తే గాల్లో తేలుతారంట, ఇంకేం చెప్పలే. ఎందుకంటే ఇవన్నీ కూడా విద్యార్థులకు హెల్త్ అంటే అట్రాక్ట్ కాదు కాబట్టి ఆయన దాన్ని హీ యూజ్ దిస్ వర్డ్. సో విద్యార్థులందరూ ఇక మెడిటేషన్ చేసి ఎగురుతున్నాడు, ఎవడు ఎగురుతలేడు, ఎవరు ఎగరనీకి పోయి కింద పడ్డారు, ఎవరు ఎగురలేదు. తర్వాత నాకు అర్థమైంది, ఇది అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్, ఎఫెక్ట్ ఎగరడం కాదు. ఎగరడం ఉంటే మనం పక్షుల వైపు పుట్టేవాళ్ళం, మనుషుల ఎందుకు పుడతాం. కనుక తప్పుడు మాటలు ఇట్లాంటి కొందరు చెప్తారు. మరి కొందరు చెప్తారు, నేను పేర్లు చెప్పాను, ఈ రోజు ఉన్నటువంటి కొన్ని మెడిటేషన్ మెథడ్స్ లో ఉన్న అవునంటే దీనివల్ల క్షమించండి మిత్రులారా, ఎవరైనా మెడిటేషన్ చేస్తుండే మీకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. కొందరు మహిళలు కొన్ని గ్రూప్స్ ఉన్నవి పార్టిసిపేట్ చేస్తూ, నాకు కృష్ణుడు వచ్చి నాకు జడేసాడని ఆమె, నాకు జీసస్ క్రైస్ట్ కనిపించాడు. ఇవి నాకు చాలా ఆశ్చర్యం. అది జనరల్ గా
సోదరీమణులే ఎక్కువ ఎక్కువ చెప్పడం నేను గమనిస్తాను. ఇలాంటి ఏను వాట్ వి కాల్ వాటిని ఏమంటారు, మెడిటేషన్ లో ఉండే ఎక్స్పీరియన్సెస్ అంటారు. సో బట్ అందరికి ఉండవు, ఇవి కొందరికే ఉంటాయి. సో లేనోళ్ళు ఏమనుకుంటారు, నాకు కృష్ణుడు కనిపించకపోయి, బుద్ధుడు కనిపించకపోయి, జీసస్ క్రైస్ట్ కనిపించకపోయి, నా లోపల ఏదో లోపం ఉంది. ఇవన్నీ కూడా అతిశయోక్తులు అని నాకు అర్థమైంది. కనుక దీంట్లో అందరూ చెప్పరు. ఇప్పుడు విపස්සన వాళ్ళు ఏం చెప్పరు, బ్రహ్మకుమారులు చెప్పరు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు కూడా చెప్పరు, SSY వాళ్ళు కూడా చెప్పరు, అండ్ హార్ట్ఫుల్ మెడిటేషన్ రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా చెప్పరు. ఇలా చెప్పడం అనేది అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి చెప్పడం అవసరం లేదు. సో నౌ లెట్ us see. సో మెడిటేషన్ మీన్స్ వాట్? నేను చెప్తున్నా 100 డెఫినేషన్స్ ఉంటాయి. నేను ఒక యాంగిల్ నుంచి ఒక 2 యాంగిల్స్ టచ్ చేస్తాను అంతేగాని ఇదే సంపూర్ణం కాదు. ఏనుగంటే ఏమిటి అంటే, నేను పట్టుకున్న దగ్గర ఏనుగంటే మహాస్తంభము, ఏనుగంటే పెద్ద చేట, ఏనుగంటే చిన్న తోక అని చెప్పి అనుకోండి. ఇదేనా ఏనుగంటే? చాలా ఉంటాయి. సో వన్ ఆర్ 2 యాంగిల్స్ నేను టచ్ చేస్తున్నా. మెడిటేషన్ మీన్స్ ఏమైతుంది? మెడిటేషన్ 20 ఏళ్ళు నేను తిప్పలబడ్డా, 20 ఏళ్ళు పరిశోధన చేసి అనేక పుస్తకాలు చదివితే ఎవరు సరిగ్గా చెప్పరు. తర్వాత అర్థమైంది మెడిటేషన్ అంటే ఏంటి అంటే, మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ద మైండ్ స్టిల్, థాట్లెస్ అని నాకు అర్థమైంది. అదే కరెక్ట్ డెఫినిషన్ అని చెప్తలేదు నేను, నాకు అర్థమైంది. మెడిటేషన్ లో థాట్స్ లేకుండా చేయడము, మైండ్ సింగిల్ థాట్, మైండ్ లో థాట్ లేకుండా అసలు ఉండదు, సింగిల్ థాట్. ఇంకా ఆయనతో కూడా థాట్ లేకుండా ఉండడం అనేది నిద్రపోతూనే అవుతుంది. సో ఇక్కడ చూడండి, నిద్రలో ఏం జరుగుతుంది, మెడిటేషన్ లో ఏం జరుగుతుంది? మెడిటేషన్ లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్, ఏం చెప్తారు కొందరు, మెడిటేషన్ లో మీకు డీప్ రిలాక్సేషన్ దొరుకుతుంది అంటారు. మనకేమవుతుంది, డీప్ రిలాక్సేషన్ నిద్రలో కూడా దొరుకుతుంది కదండి అంటాం. నిద్రలో దొరికేది, మెడిటేషన్ లో దొరికేది తేడా ఏంటో చెప్తాం మిత్రులారా. ఇది నేను చాలా చదివాను కాబట్టి నేను చెప్పిన చాలా మందికి తెలిసి ఉంటుంది, కొందరు తెలియకపోవచ్చు. దిస్ ఈజ్ వన్ యాంగిల్. ఏంటంటే, నిద్రలో జరిగేది ప్యాసివ్ అన్అవేర్నెస్, అన్కాన్షియస్ వెళ్ళిపోతాం, మనకు మతి ఉండదు. మతి ఉండకుండా నిద్రపోయేదేమో నిద్ర. ఇది ప్యాసివ్ అవేర్నెస్ మెడిటేషన్. అంటే అవేర్ గా ఉంటాం, కాన్షియస్ గా ఉంటాం, కానీ ప్యాసివ్ ఉంటుంది. ఈ ప్యాసివ్ ఏంటండి అంటే, దెర్ ఇస్ అనదర్ యాంగిల్, యాక్టివ్ అవేర్నెస్. యాక్టివ్ అవేర్నెస్, మైండ్ యాక్టివ్ అవేర్నెస్ లో ఉందనుకోండి, పిచ్చోడు అయిపోతుంది అర్థం. పిచ్చి థాట్స్ మరి ఎక్కువైపోయినాయి అనుకోండి, పిచ్చి లేచిపోతుంది. దాన్ని ఏమంటే యాక్టివ్ అవేర్నెస్, మ్యాడ్ అవుతుంది. ప్యాసివ్ అన్అవేర్నెస్ ఏమో నిద్ర. ఈ రెండింటి మధ్యలో ఉండేది మెడిటేషన్. అంటే స్పృహలో ఉంటాము, కాన్షియస్ గా ఉంటది, మరియు అట్ ద సేమ్ టైం we will be passive. ఏంటి ప్యాసివ్ అంటే, we don't think, we don't allow, or ఆ మైండ్ మనది ఎక్కడ పోకుండా ఒకే దగ్గర ఉంటది, ఇలాగా ఉంటది. అది ఒక థాట్ కావచ్చు. ఇంతమంది చెప్పారు, మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్ లెక్క నాక్, ఇంకా చెప్పారంటే ఐఎమ్ యూజింగ్ వన్ వండర్ఫుల్ వర్డ్, నాక్. ఎప్పుడు నేను 20 ఏళ్ల కింద చదివాను ఈ వర్డ్, మళ్ళీ ఇప్పుడు గురువు గారి దయ వల్ల ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు. నాక్ అంటే తెలుసా? ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ ఎ నాక్ అని ఒక ఆయన డిఫైన్ చేస్తాడు. ఎట్లనండి నాక్ ఏందండి? నాక్ అంటే స్విమ్మింగ్ ఈజ్ ఎ నాక్. అంటే ఈదడం అనేది ఒక నాక్. ఎట్లది? మనం ఈత నేర్చుకుంటాం, బట్టి పడితే రాదు మనకు. ఈత గురించి ఎస్ఏలు నేర్చుకున్నా రాదు, ఆబ్జెక్టివ్ టైప్ ఈత గురించి ఏం కావాల్సిన వస్తువులు ఏమిటి, ఈతలో ఏం చేయాలి అంతా రాస్తాం, కానీ ఈత రాదు. బావిలో నెట్టితే అక్కడే అవుతాడు, మళ్ళీ రాడు. కనుక అది ఈత అంటే థియరీ కాదు, ఈత అంటే ప్రాక్టికల్ గా ఆ నాక్. అంతకంటే బ్యూటిఫుల్ ముందు మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సైక్లింగ్ ఉంటుంది. మనం చిన్నప్పుడు సైక్లింగ్ చేస్తాం, ఏం చెప్తాం? సైక్లింగ్ ఈజ్ ఎ నాక్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎ నాక్ అంటాం. అంటే ఒక్కసారి ఆ నాక్ వచ్చింది అనుకోండి, ఇంకా మర్చిపోయేది ఉండదు. ఎవరన్నా సైక్లింగ్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ప్రపంచంలో ఉండరు. ఎవరైనా స్విమ్మింగ్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. మెడిటేషన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. గోయింగ్ టు దట్ ప్యాసివ్ అవేర్నెస్ ఈజ్ ఎ నాక్. ఆ నాక్ మనం డిఫైన్ చేయలేం, అది నేర్చుకోవాల్సిందే. కేవలం థియరీ చెప్తే రాదు. కాబట్టి మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది. కనుక ఈ నాక్ వస్తే ఏమైతుంది, మనకు టీపీఎస్ అని ఒక వర్డ్ చెప్తాను, మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. టీపీఎస్, థాట్స్ పర్ సెకండ్. టీపీఎస్ రేట్. మనకు జనరల్ గా టీపీఎస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక సెకండ్ లో ఇంతకుముందు చెప్పిన 60,000 థాట్స్ అంటే, సెకండ్కి వచ్చే థాట్స్ ఎన్ని హిట్ అయితే మనకి థాట్స్ అంటే
కొన్ని థాట్స్ మనకి తెలిసి హిట్ అవుతాయి, చాలా థాట్స్ మనకి తెలియకుండా సటిల్ గా అలా వచ్చి వెళ్ళిపోతే మనం గుర్తుపట్టలేము, మనం గమనించలేము. విపశ్యన చేసిన మిత్రులకు తెలుస్తుంది. విపశ్యనలో ఎంత డెప్త్ కు తీసుకెళ్తారంటే సటిల్ గా, అంటే అలా వచ్చి షేడ్ లాగా వెళ్ళిపోయే థాట్ కూడా మనం గమనిస్తాం. ఎందుకంటే థాట్ కాదు గమనించేది, జాగ్రత్త అండి ఫ్రెండ్స్. విపశ్యనలో ఒక అద్భుతం ఉంది. ఆ థాట్ కు కోరిలేట్ గా మన బాడీలో ఒక సెన్సేషన్ వస్తుందని చెప్తున్నారు. సెన్సేషన్ అంటే నీకు ఒక థాట్ వచ్చింది, ఒక రకమైన థాట్ వచ్చింది, ఒక దగ్గర సెన్సేషన్ వస్తుంది. ఇంకొక రకమైన థాట్ వచ్చింది, అది ప్లెజెంట్ కావచ్చు, అన్ప్లెజెంట్ కావచ్చు, ఇంకొక దగ్గర ఒక సెన్సేషన్ వస్తుంది. విపశ్యనలో 3 రోజులు శ్వాస మీద ధ్యాస చేయించి 4వ రోజు నుండి ఆ సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తారు. అక్కడ తెలుస్తుంది థాట్స్ అంటే ఏంటి అనేది. సో సరే, అది దట్స్ డిఫరెంట్ మెథడ్. అది బుద్ధుడు ఆ విపశ్యన ద్వారానే ఆయన ముక్తి పొందాడు అనేది మనం చెప్తాం. సో ఈ మోడర్న్ మైండ్ లో మనకి ఇక్కడ ఏంటంటే ఈజీగా సింపుల్ గా ఉండే మెడిటేషన్ గురించి మనం వెతుకుతున్నాం. సో ఏంటి మెడిటేషన్ అంటే మేకింగ్ ద మైండ్ థాట్లెస్, రీచింగ్ ఏ స్టేటస్ వేర్ మైండ్ బికమ్స్ స్టిల్, స్టాండ్ స్టిల్, అలా నిలిచిపోతుంది ఒక టాపిక్ మీద. దీనికి మొదలు ఏం చేస్తారు, మంత్ర జపం చేయిస్తారు. కానీ మంత్ర జపం మెడిటేషన్ కాదు. మంత్రము వల్లించి మెకానికల్ గా మనకు అనిపిస్తుంది, ఓహో మంత్రం వల్లించి మత్తు వచ్చినట్టయితే ఆహా ఈ మత్తే మెడిటేషన్ కాదు. ఎవరు అన్నారంట, అలా కూర్చొని బాబు కుండలిని ధ్యానం చెయ్యి అన్నారంట. ఓ చేస్తా ఏమైతుందండి కుండలిని ధ్యానం అంటే, అగో ఆ యొక్క కింద ఏదైతే మూలాధార చక్రం ఉందో అక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి వెన్నుపాము నుంచి మెల్లమెల్లగా పైకొచ్చి ఇక్కడికి సహస్రార చక్రం వైపు ఉంటుందంటే, ఒక ఆయన నాలాంటి వాడు కూర్చొని అలా చూస్తే ఇక చెప్తున్నాడంట, ఎక్కుతుంది 10 నిమిషాల తర్వాత ఎక్కుతుంది. ఏం ఎక్కుతుంది అంటే చీమ ఎక్కింది. ఆయన అనుకున్నాడు కుండలిని ఎక్కింది అనుకో. చీమ ఎక్కుతుంటే ఆ సెన్సేషన్ నుంచి కుండలిని అనుకున్నాడు, కాదు. సో ఏంటి, ఆ థాట్లెస్ స్టేట్ కు తీసుకెళ్లడం అనేది మెడిటేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే అలా స్టాండ్ స్టిల్ ఏర్పడుతుంది. అప్పుడు అలా కనుక రోజు కొంతసేపు అరగంట నుంచి గంట వరకు చేస్తే రోజంతా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. రోజంతా కాదు, లైఫ్ అంతా రోజు కన్సిస్టెంట్ గా రోజు 1/2 అవర్ చేస్తే, మొదటిది 1/2 మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్ ఆఫ్ స్లీప్, డీప్ స్లీప్. 3 అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ అనేది చెప్తారు. చాలా అందరూ కూడా చెప్పేది అదే. కనుక ఎవరైనా మెడిటేషన్ చేసే వాళ్ళని చూడండి, వాళ్లకు రాత్రి పూట గంటలు, నరేంద్ర మోడీ గారు నిద్రపోయేది 4 గంటలు కూడా. రాజీవ్ గాంధీ గారు కూడా నిద్రపోయేది చాలా తక్కువ. ఏంటి వీళ్ళ శక్తి? ఇందిరాగాంధీ గారు ఆమె కూడా 18 అవర్స్ ఎంత యాక్టివ్గా ఉండేదంటే, ఎంత చైతన్యం ముఖంలో, ఎంత రేడియన్స్ అంటే ద పవర్ ఈజ్ వాళ్ళు గురువులు నేర్పినటువంటి మహర్షులు. మన నరేంద్ర మోడీ గారి యొక్క శక్తి ఈ రోజు భారతదేశాన్ని ఆయన అంత చక్కగా, ఎవరు ఏమైనా తను ఒకే నమ్మిన లక్ష్యంతో పనిచేసిన ఆయనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో వెలిసి, ఆ ఋషుల్లో వారణాసిలో అక్కడ గురులో వెళ్ళి ఆయన మెడిటేషన్ చేస్తుంటాడు. ఇతను ఏం చెప్పిన, మంత్రం గురించి చెప్పానా, మంత్రము మెడిటేషన్ కాదు. నేను కూడా మంత్రం మెడిటేషన్ అనుకునేవాడిని. మంత్రం వల్ల యునో మైండ్ ఒక మెకానికల్ గా తిరుగుతుంటుంది తప్ప మెడిటేషన్ కాదు. లేక స్తోత్రమా మెడిటేషనా కాదు, పూజ మెడిటేషనా కాదు. అయితే పూజలో ఏంటి, మెడిటేషన్ పూజకు ఒక డిఫరెన్స్ చెప్తా. పూజలో మన పెద్దలు చేసే పూజ కూడా ఒక రకమైన మెడిటేషన్ వంటిది. మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, మన నాన్నలు, అమ్మలు కనీసం గంటలు పూజ చేస్తారు కదా. దే గెట్ దట్ కైండ్ ఆఫ్. ఎందుకు పూజ చేసేటప్పుడు ఏమైతుంది, జాగ్రత్త చూడండి. పూజ ఎందుకు మెడిటేషన్ దగ్గర ఉంటుందంటే, పూజ చేసినప్పుడు నీ మైండ్ వేరే విషయాల గురించి ఆలోచించకుండా ప్యూర్ గా ఆ యొక్క ప్రాసెస్ మీద ఉంటుంది. భగవంతుడికి నేను ఇగో వస్త్రం సమర్పిస్తున్నాను, జలం సమర్పిస్తున్నాను, మంచి డెకరేషన్ చేస్తున్నాను, చక్కగా నామ అంటే ఏమైతుంది, మైండ్ ఒకే విషయంలో ఉండడం. అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసి ఒక మాట చెప్తా, మెడిటేషన్ అంటే ఈ క్షణంలో ఉండుట ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ఈ క్షణంలో వర్తమానం భవతు అని ఒక పుస్తకం ఉంది. దాని పేరు ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. దీంట్లో చాలా మంది మిత్రులకు తెలిసి ఉంటది. ఆ పుస్తకం పేరే ద పవర్ ఆఫ్ నౌ. ద పవర్ ఆఫ్ నౌ. ఆ పుస్తకం చదవండి, మీకు మెడిటేషన్ గురించి మీరు తెలుసుకుంటే. ఇది పవర్ ఆఫ్ నౌ అనేది రాసింది ఎవరు? ఇకార్ట్ టాలే. ఇంతకు మించిన పుస్తకము అసలు నౌ యొక్క అంటే పవర్ ఆఫ్ నౌ, ఈ క్షణములో ఉండదు. ఆయన చెప్తాడు, మనసు ప్రతి క్షణము గతములోనన్నా ఉంటది,
భవిష్యత్తు కనబోతుంది. ఈ వర్తమానం క్షణం ఎంత, ఒక క్షణం అంటే అయిపోయింది, అలా ఉంది, వెళ్ళిపోయింది. కనుక మైండ్ ఆల్వేస్ డ్వెల్స్ ఐదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఈ క్షణంలో ఉండదు, జారిపోతుంది అన్నట్టు. ఇది మనిషికి ఉన్నటువంటి ఒక శాపము. కనుక ఆయన ఆ పుస్తకంలో ఆయన కూడా ఎవరు ఏమి మంత్రతంత్రాలు లేకుండా, జపించకుండా అలా యూనో ఏది ఈ క్షణంలో దాని గురించి చెప్పాడు. కనుక మెడిటేషన్ అనేది మనం ఈ క్షణంలో ఉండడము, ఇది ఒక డెఫినేషన్ గా చెప్తారు. సో పూజలో ఏమైతుంది, బాహ్యంలో దేవుని ఊహించుకుంటాం. భగవంతుడు బాహ్యంలో ఒక ఆయన చెప్తాడు, నువ్వు స్తోత్రాలు చదివితే ఏమైందంటే అది కొంచెం అపహాస్యంతో చెప్తుంది. అయ్యా నువ్వు స్తోత్రాలు చదివి ఒక దేవుడిని, నీకు నచ్చిన దేవుడిని, నువ్వు ఇంద్రుడవు, నువ్వు చంద్రుడవు, నువ్వు గొప్పవాడవు అంటే ఆయన ఏమిటంటే నువ్వు ఎంత గొప్పవాడవు అంటే నేను అంత తక్కువని అన్నట్టు అర్థం. అది వాళ్ళతో చెప్తారు. కనుక విగ్రహారాధనలో కానీ పూజల్లో కానీ అది ఒక స్టేజ్, నిజమే, అది కూడా ఏకాగ్రతకు పనికొస్తుంది, కాదని కాదు. కానీ ధ్యానంలో, అన్ని రకాల ధ్యానంలో జరిగేది ఏంటంటే గాడ్ ఇన్సైడ్ యూ అనేది రియలైజ్ చేస్తాం. అంటే గాడ్ అవుట్ సైడ్ మాత్రమే కాదు, అసలు కణంలో ఉన్నాడు, అణువులో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. సో నా లోపల దివ్యత్వాన్ని, భగవంతుడు నా లోపల ఉండడం తెలుసుకోవడమే దిస్ ఇస్ మెడిటేషన్ లో జరిగేది. అది మనం నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే ఆ శక్తి, భగవంతుడు అంటే ఎవరు, సర్వాంతర్యామి అనే శక్తి. ఆయన నువ్వు మగవాడు అంటావా, అమ్మవారు అంటావా, లేకపోతే మంచి మంచి రంగురంగుల బట్టలు వేస్తావా, నామాలు పెడతావా, అది పక్కకెడదాం. కానీ ఇట్స్ ఎ పవర్, ద డివైన్ ఇన్ఫినైట్ యూనివర్సల్ పవర్ లో అనేక రకాల పేర్లు పెడతారు. ఎగ్జిస్టెన్స్ అంటారు కొందరు. సో ఆ ఎగ్జిస్టెన్స్ నా లోపల ఉంది కాబట్టే నేను సజీవంగా ఉన్నా. ఈ యొక్క కణాలు ఇవన్నీ కూడా ఎందుకు పనిచేస్తున్నాయి, వాటి పని అంటే ఆ పవర్ వల్ల. సో ఆ పవర్ నేనే అయినప్పుడు నేను బయట చూస్తున్నా అంటే నాలో శక్తి నేను తెలుసుకోలేదు. కనుక మెడిటేటర్స్ ఇంకా జనరల్ గా గుడులకు వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు, అది కూడా ఒక స్టేజ్ కాబట్టి. కనుక వాళ్ళు గుడికి వెళ్ళకుండానే ఆ గుడులకు 1000 గుడులకు వెళ్తే, మీకు తెలుసా రమణ మహర్షి తెలుసు కదండి, రమణ మహర్షి 17 ఏళ్ల వయసులో అరుణాచలం వెళ్ళాడు. 80 ఏళ్ల వరకు, అంటే 60 ఏళ్ల వరకు ఆయన అరుణాచలం నుంచి కదలలేదు. మొత్తం ప్రపంచమే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది. వై అంటే తీర్థయాత్ర చేయలేదు, ఎందుకు అవసరం లేదు, ఎందుకు భగవంతుడు నిత్యం తన లోపల చూసుకున్నాడు కాబట్టి. సో దట్ ఈజ్ మెడిటేషన్. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ యొక్క ఆ యునిక్నెస్ చెప్పే ముందర ఇంకా కొన్ని విషయాలు చెప్తా. సో ఇక్కడ ఈ మన మెడిటేషన్ లో కానీ, ఈవెన్ బ్రహ్మకుమార్ మెడిటేషన్, వీటన్నిటిలో ఏంటంటే గాడ్ ఇన్సైడ్ మీ అనేటటువంటి భావనతో మనం ఉంటాం. ఓకేనా. తర్వాత ఏం తగ్గుతుంది, ఏం పెరుగుతుంది, మెడిటేషన్ చేసే వాళ్ళకు క్రియేటివిటీ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. తర్వాత ఒక విషయాన్ని అనలిటికల్ గా ఈజీగా ఇంతకుముందు చెప్పాను, ఏదన్నా మీరు ఒక దానిపైన చేస్తే, లైట్ వేస్తే అందులో ఉన్నటువంటి తత్వం ఎట్లా అర్థమవుతుందో, లైట్ వేస్తే చీకటి అందులో మొత్తం మనకు కనపడుతుందో, మెడిటేషన్ చేసేవాడు ఏదన్నా ఒక సబ్జెక్టును మనసు పెడితే విత్ ఇన్ అంటే ఒక విద్యార్థి అనుకోండి, మెడిటేషన్ రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చేసే విద్యార్థి అనుకోండి, ఆయన పుస్తకం ఒక్కసారి వింటే ఏకసంతాగ్రహం వచ్చేస్తుంది. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద సీక్రెట్. కన్సిస్టెన్సీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఏదైతే మైండ్ నెవర్ ఆల్వేస్ మూవింగ్, నెవర్ స్టేస్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఉందో, దీన్ని ఈ క్షణంలోకి తీసుకురావడం. కొందరు ఇంకా చెప్తారు తెలుసండి, మైండ్ అక్కడ ఫ్యూచర్ లో కానీ ఇక్కడ పాస్ట్ లో కానీ ఉండకుండా ప్రజెంట్ మూమెంట్ కు ఎంత దగ్గర ఉంటే దైవత్వంలో ఉన్నట్టు. ఇంకా దైవత్వం గురించి ఒక ఆయన డెఫినేషన్ చెప్తాడు, ద మైండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఇన్ ద డివైన్, ఇట్ ఈస్ మెర్జ్డ్ విత్ ద డివైన్. అంటే ప్రజెంట్ మూమెంట్ ఈస్ ద డివినిటీ. సో బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ యు ఆర్ మెర్జ్డ్ విత్ ద డివైన్. సో దట్ ఈస్ అనదర్ డెఫినేషన్. కనుక మనము ఇంకా మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఒక నమ్మకం ఏముంటుంది, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితము కొందరు అంటారు, ఎక్కువ తక్కువ మెడిటేషన్ చేసినోడు ఇక ఈ యొక్క గృహ సాంసారిక జీవితం మర్చిపోయి వెళ్ళిపోతాడు హిమాలయ పర్వతాలకని. ఇక్కడ ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో దీన్ని స్థాపించిన మహానుభావుడు కానీ, తర్వాత ఈ రోజు వరకు ఉన్నటువంటి గురు పరంపరలో ఎవరు కూడా సన్యాసులు కాలేదు. అంటే సన్యాసిత్వము ఇక్కడ ఉండే చేయొచ్చు, దానికోసం ప్రత్యేకంగా డ్రెస్ చేసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళే అవసరం లేదు. అందుకని వరల్డ్లీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఈ రెండు కూడా 2 రెక్కలు. ఈ రెండిట్లో ఏ రెక్క లేకున్నా నీ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. దిస్ ఈజ్ ఎ
firm belief of our Brahmaku, our heartfulness సాధకులు వాళ్ళు ఏంటంటే మన గురువులు చెప్పేది ఏంటంటే బోత్ ఆర్ యువర్ వింగ్స్. యూ నీడ్ బోత్. లైఫ్ స్మూత్ గా జరగాలంటే, విహంగం లాగా ఎగరాలంటే వీ నీడ్ వరల్డ్లీ లైఫ్ అండ్ వీ నీడ్ ఇది లేకుండా అది మాత్రమే ఉంటే హౌ కెన్ యూ ఎర్న్, హౌ కెన్ యూ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ రెండు చేయాలి అనేది ఒకటి. తర్వాత ధ్యానం అంటే కొందరు అంటారు, మీరు ధ్యానం చేస్తారా, ధ్యానం చేస్తున్నారా మీరు అంటే చేస్తా. ఎట్లా చేస్తావు? ధ్యానంలో చేసేది ఏమీ ఉండదు. అసలు ఏం చేయకుండా ఉండడమే ధ్యానం. ఏమి చెయ్యకుండా ఉండడమే ధ్యానం. చెయ్యము మరేమంటాము? ధ్యానంలో ఉంటా. నేను మ్యూట్ లో ఏం లేను మిత్రమా, వినపడుతుందా? ఎవరో యు ఆర్ ఇన్ మ్యూట్ అని చెప్పారు. am I audible friends? Yes వినిపిస్తుంది. ఎవరో ఒక ఫ్రెండ్ మ్యూట్ అన్నారు. సో ధ్యానంలో ఏం చెప్తారంటే ధ్యానంలో ఉన్నాను అంటే నేను ధ్యానం చేస్తున్నావా ఇంకా బయటికి రాడు. ఏం చేస్తలేను, ఏమీ చేయడం లేదు, ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానము. ఏమీ చేస్తలేనంటే శరీరం ఏం చేస్తలేదు, కానీ మైండ్ కూడా ఏం చేస్తలేదు, అదే ధ్యానం. కానీ ఇంతకుముందు చెప్పిన మైండ్ నేచరు దానికి ఏదో ఒకటి ఇవ్వకపోతే అది ఊకోదు. కోతికి ఏదో ఒకటి ఇవ్వకపోతే అది మొత్తం ప్రపంచం నాశనం చేస్తుంది. కాబట్టి మైండ్ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ ఇచ్చేది ఇక్కడ ఏదో నేను చెప్తాను 2 నిమిషాల్లో. ఇక్కడ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఇచ్చేది ఏమిస్తాం మైండ్ కు? ఐ విల్ టెల్. నాట్ ఏ మంత్ర, నాట్ ఏ స్తోత్ర, ఏది కాదు. ఏమిస్తామో ఐ విల్ షేర్. ఇంకా చెప్పాలంటే సో ఈ ఇంకా ఒక డాక్టర్ వనజ అని ఈ మధ్యలో మన స్విమ్స్ అంటే డాక్టర్స్, ఈరోజు సైంటిస్ట్స్, ఎయిమ్స్ లోని డాక్టర్స్ కూడా మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ హెల్త్ మీద చేస్తుంది. హెల్త్ మీద చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. మెడిటేషన్ వల్ల సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు 2 థియరీస్ పెడతాం. ఒకరు ఏమంటారు, నేను మెడిటేషన్ చేయనండి, సమాజానికి సేవ చేస్తా, నా యొక్క అవసరం అనేక మంది పేదవాళ్ళకు ఉందండి, నేను సేవ చేస్తాను. కానీ మన మహర్షులు ఏం చెప్తారు తెలుసా అండి, మీరు నిశ్చలంగా ఉండి మీరు ఏం చేయకుండా మీ సంకల్ప మాత్రములో మీరు సమాజానికి ఏం చేయదలుచుకున్నారో, మీరు శారీరకంగా ఎంత చేస్తారో అంతకంటే 100 రెట్లు జరుగుతుంది. జాగ్రత్త రండి ఫ్రెండ్స్, ఇది నాకు చాలా నచ్చినటువంటి అంశం. నాకు కూడా ఈ డౌట్ ఉండే, ఏమని అరే మనం ఎంతో చేయాల్సింది విడిచిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది అనే అనుమానం నాకు కూడా ఉండే. బట్ రిపీటెడ్లీ, ఇప్పుడు కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అరవింద ఘోష్ ఉన్నారు కదా, అరవింద ఘోష్ స్వతంత్రోద్యమంలో ఆయన పాల్గొని క్రాంతికారునిగా, విప్లవకారునిగా జైల్లో పడ్డాడు. జైల్లో పడ్డ తర్వాత ఆయనకు దివ్య దర్శనం జరిగింది. అంటే ఆత్మదర్శనం జరిగింది. తానేందో తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ఆ యొక్క జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పోకుండా అక్కడ ఏది మన పాండిచ్చేరిలో ఆశ్రమం కట్టుకొని సైలెంట్ గా, ఒక్క నిమిషం, నాగరాజ్ మీటింగ్ లో అని చెప్పిన మీటింగ్ అయిన వెంబడే నీకు నన్ను చేసేస్తాను. ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే, ఇది ఆన్లైన్ లో ఉన్నా, నేను నీకు చేసేస్తాను. ఆయన ఇంకా స్వతంత్రోద్యమంలో పాల్గొనకుండా సైలెంట్ ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అరవింద ఘోష్ ధ్యాని, గుర్తుపెట్టుకోండి, జస్ట్ ధ్యానం చేశాడు. ఆయన ఒక కల్ట్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళి, స్వామి మీరు ఇట్లా కూర్చుంటే ఎట్లా అండి, మీరు తప్పకుండా రావాలి, మీరు విప్లవకారుడు, క్రాంతికారుడు, మీరు లేకుంటే ఎట్లా అంటే ఆయన ఏం చెప్పాడంటే తెలుసా అండి, మీరు చేసే పని మీరు చేయండి, మీరందరూ ఏం చేస్తున్నారో నేను ఇక్కడ ఉండి అంతకంటే ఎక్కువ చేస్తా, డోంట్ వరీ అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఈవెన్ బై బీయింగ్ హియర్, నా యొక్క సంకల్ప శక్తి ద్వారా నేను ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఐ విల్ డూ మై బిట్. ఇది ప్రతి ఒక్క యోగి అంటే సాధకుడు, మెడిటేషన్ సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జస్ట్ బై ప్రాక్టీసింగ్, జస్ట్ బై బీయింగ్ ఇన్ మెడిటేషన్, డూయింగ్ అంటలేను, జస్ట్ బై బీయింగ్ ఇన్ మెడిటేషన్ మీ లైఫ్ కు, మన లైఫ్ కు ఏం కావాలనో, మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ కే కాదు, మనము ఎవరెవరితో కనెక్ట్ అవుతామో, అంటే ఈ విశ్వమును మీరు ఎంత, మీ యొక్క సర్కిల్, మన సర్కిల్ ఎంత పెంచుకుంటామో, ఎంత ఇన్క్లూజివ్ అవుతామో. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ అంటే ఐ ఆమ్ హనుమంత్, ఐ ఆమ్ ఓన్లీ కన్సర్న్ విత్ మీ, మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అనే గిరిగీసుకొని ఉన్న నేను మెడిటేషన్ లో ఏం జరుగుతుందంటే పెరిగి ఐ బికమ్ ఇంక్లూజివ్ అయిపోతావు. అప్పుడు నా ఫ్యామిలీ అంటే నాట్ జస్ట్ దిస్ వైఫ్ అండ్ దిస్ చిల్డ్రన్ కాకుండా మై హోల్ విలేజ్, నౌ మై హోల్ స్టేట్, మై హోల్ కంట్రీ, ద హోల్ యూనివర్స్, including the animate and inanimate beings become
దే ఆర్ పార్ట్ ఆఫ్ మీ అనే దివ్య అద్భుతమైన మనకు ఆ యొక్క వాట్ వి కాల్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అని వాడు ఒకటి పెడుతున్నారు. నేను మెడిటేషన్ గురించి చాలా పుస్తకాలు చదివానండి, 100 పుస్తకాలు చదివాను. చెప్పినా కదా, స్విమ్మింగ్ గురించి నేను 100 పుస్తకాలు చదివానండి, నేను కారు లేకపోతే సైకిల్ డ్రైవింగ్ గురించి 100 పుస్తకాలు చదివాను. నీకు ఆ న్యాక్ వస్తుందా? రాదు. సరే, మెడిటేషన్ గురించి పుస్తకాలు చదవలేదు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ కాదు ఇక్కడ, ఎక్స్పీరియన్స్ కావాలి. అది కావాలంటే యూనో వాట్ ఎవర్ ఆ ఫీలింగ్, ఎస్, ఏది ఓ చెట్టు చూసినా, ఒక పుట్ట చూసినా, ఒక జంతువు చూసినా కూడా యూ కెనాట్ కమ్ బుద్ధిస్ట్ దాన్ని మీకు తెలుసా? మీరు యూట్యూబ్ లో చూడండి మిత్రులారా, బుద్ధిస్ట్ మాంక్స్ టిబెట్ లో అనేక స్కోర్స్ ఆఫ్ పులులు, సింహాలు ఉండే వాళ్ళతోని. ఏది వైల్డ్ పులులు వాళ్ళ దగ్గరికి వచ్చి టేమైపోతాయి. ఎట్లా సాధ్యం ఇది? అవి సర్కస్ పులులా? స్వేచ్ఛగా వాటికి వెళ్ళి స్నానం చేస్తుంటారు. కారణం ఒక్కటే, ఎప్పుడైతే నా మనసులో ఇంక్లూజివ్నెస్ ఉందో, ఈ సృష్టిలో ఎవరు కూడా నాకు హాని చేయ. కొన్ని ఆశ్రమాల్లో నాకు తెలుసు, పాములు తిరుగుతుంటాయి, నాగు పాములు. దే నెవర్ హార్మ్ ఎనీవన్. ఎందుకంటే నా మనసులో ఆ శత్రుత్వ భావన లేదు, అనంతమైన ప్రేమ భావన ఉన్నప్పుడు విశ్వంలో ప్రతి అణువున తాకుతుంది. కాబట్టి దే డోంట్ హార్మ్. మీరు చూడండి, యూట్యూబ్ లో కొట్టి చూడండి, టిబెట్ మాంగ్స్ గివింగ్ బాత్ టు బిగ్ బిగ్ టైగర్స్. ఎలా సాధ్యం? బికాస్ దే హ్యావ్ గివెన్ అప్ దట్ థాట్. ఆ థాట్ ఆఫ్ ఎనిమిటీ, థాట్ ఆఫ్ వైలెన్స్ అనేది లేదు. వైలెన్స్ అంటే నేను పెద్ద గుత్ప పట్టుకొని, ఏమంటారు దాన్ని, పెద్ద కట్టె పట్టుకొని నా ఇంటి ముందు వచ్చిన కొట్టడమే వైలెన్స్ కాదు, కత్తితో నరికేయడం వైలెన్స్ కాదు. మై థాట్స్ ఆర్ మోర్ వైలెంట్. థాట్స్ వైలెన్స్ ఉంటుంది. ఎవరైతే మెడిటేటర్ ఉంటాడో అతడు ఈ మొత్తం విశ్వమంతా కనెక్టెడ్ అని తెలుసుకున్నప్పుడు థాట్స్ లో వైలెన్స్ ఉండదు. మరి ఏముంటది? డివైన్ లవ్ అండ్ జాయ్, నిత్యము. కనుక నిత్యానంద, వివేకానంద, జ్ఞానానంద, ఈ ఆనంద అనేది అటువంటి వస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పే, బయటికి చెప్పే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మీరు ఏమనుకున్నారో మీరు ప్రయత్నం చేయకుండానే. ఎట్లా? మనము ఆ పండు అలా మాగిన తర్వాత ఎలా అయితే అలా తెగి మన ఒళ్ళో పడుతుందో అలా పడతాయండి మన కోరికలు. ఎప్పుడు సపోజ్ మీరు బాగానే చెప్పింది సార్, నాకు ఇది కాలేదంటే అది కావడం అనేది మనకు మంచిది కాకపోతే మాత్రమే గురువుల ద్వారా, భగవంతు విశ్వశక్తి ద్వారా అది వద్దు. ఎందుకు? నేను కోరుకున్నది కాదు, నాకు అవసరమైనది మనకు దొరుకుతుంది తప్పకుండా, అది మన యొక్క అభివృద్ధికి. సో ఇది నౌ లెట్ us go into the medical benefits. Then I will go to the heartfulness meditation. Friends, మెడికల్ బెనిఫిట్స్ ఏంటంటే, ఈరోజు ప్రపంచం మొత్తంలో ఎయిమ్స్ దగ్గర నుంచి, అమెరికాలో ఉన్న కొందరు సైంటిస్టుల దగ్గర నుంచి, మన యొక్క తెలంగాణ, మన ఆంధ్రలో, ఈ తిరుపతిలో కూడా ఈ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ ఆన్ హెల్త్ గురించి అనేక ప్రాజెక్ట్స్, రీసెర్చ్లు జరిగినాయి. నేను ఒక్కటి రెండు పంచుకుంటాను. మెడిటేషన్ వల్ల న్యూరో, నర్వస్ పైన, నర్వస్ ఆ యొక్క వాటి యొక్క ఆరోగ్యం పైన చాలా పరిశోధన జరుగుతుంది, అది ఇంపాక్ట్ ఉంటుంది. హార్ట్ కు, మైండ్ కు సింక్రొనైజేషన్ జరుగుతుంది మెడిటేషన్ వల్ల అనేది ప్రూవ్ అయింది. అంటే ఇంకా చెప్తుండే, మెడిటేషన్ వల్ల హార్ట్ రేట్, మీకు తెలుసు హార్ట్ రేట్ ఎంత ఉండాలి? 72 ఉండాలి. ఇంకా అంతకంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని మనకు తెలుసు. అంటే ఎంత తక్కువ, మరీ తక్కువ కాదు, అప్పుడు బంద్ అవుతుంది. తక్కువ అది కాదు. 72, 65, 60 వెరీ గుడ్. 72 నుంచి 80. కానీ చాలా సార్లు మీరు హార్ట్ రేట్ చూసుకోండి, 92, 100 ఉంటుంది. ఎందుకునండి? నేను ఎక్సర్సైజ్ కాదు, లోపల మనకు తెలియకుండానే థాట్స్ అట్లా హార్ట్ రేట్ పెంచుతాయి. ఇంకా చెప్పాలంటే మన థాట్స్ కు మన బ్రీతింగ్ కూడా సంబంధం ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైతే కోపం వస్తుందో, అలజడి ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో, నాకు తెలియకుండా బ్రీతింగ్ షాలో అయిపోయి డిస్టర్బ్డ్ అయిపోతుంది. అలజడి బ్రీతింగ్ ఉంటుంది. మీరు చూసుకోండి. కనుక ఏం చేస్తున్నారు? బ్రీతింగ్ స్లో అండ్ స్టడీ అండ్ ఆప్టిమమ్ లెవెల్ బ్రీతింగ్ కావాలంటే మనకు థాట్స్ ఉండొద్దు. థాట్స్ ఉండకుండా హార్మోనియస్ థాట్స్ ఉండాలి, హార్మనీ ఉండాలి. సో మీకు తెలుసు అనుకుంటా, ఏంటి, కొందరు ఏం చెప్తారు, యోగ పరిభాషలో ఏం చెప్తుంటే, మనిషికి ఆయుష్ సంవత్సరాల్లో లిఖించబడి లేదు. మరేం చెప్తారు? నీకు ఇన్ని అలాట్ చేశామండి, 62 ఏళ్ళు అలాట్ చేశామండి, 72 ఏళ్ళు అలాట్ చేశామండి, అది ఒక థియరీ. కానీ యోగా థియరీ అలా ఉండదు. నీకు ఇన్ని మిలియన్ల బ్రెత్స్, ఇన్ని మిలియన్ల శ్వాసలు నీకు ఇచ్చాము అనేది యోగా థియరీ. దాని ప్రకారము మెడిటేషన్ చేసేవాళ్ళు, నిత్యం మెడిటేషన్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెత్ ఎలాంగేట్ అవుతుంది, దీర్ఘమైనటువంటి
ట్రాంక్విల్ డీప్ బ్రీతింగ్ ఏర్పడుతుంది తెలియకుండానే. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఇంకా చెప్పాలంటే జర్నల్ ఆఫ్ అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రిపోర్ట్ ఈ మధ్యలో గత 15 రోజుల క్రితం వచ్చిన రిపోర్ట్ రాస్తారు, యోగాను మించినది మందులు, ఏ మందులు పనిచేయవు, యోగానే ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తారు. హార్ట్ కానీ బ్రెయిన్ కానీ నీ శరీరంలో మిత్రులారా కణ కణములో సెల్యులర్ లెవెల్లో కూడా మార్పులు జరుగుతాయి మెడిటేషన్ వల్లనే. పాజిటివ్ మార్పు సెల్యులర్, ఎందుకంటే ఒక మనిషిలో 50 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఆల్ దోస్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ విల్ బి పాజిటివ్లీ ఇంపాక్టెడ్. మనం సానుకూల దృక్పథము, పాజిటివ్ మైండ్ సెట్ అని పుస్తకాలు రాస్తారు. రాయడం చాలా ఈజీ, పుస్తకాలు రాసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, అమ్ముకుంటారు తప్ప అది ఎలా వస్తుంది మాత్రము థియరీ చెప్పడం కాదు. ఒకవేళ మనం రోజు అరగంట మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే అవి ఏవి ప్రయత్నం చేయకుండా సిద్ధిస్తవి. ఏది సానుకూల దృక్పథము, నెగటివ్ థింకింగ్ రాకుండా ఉండడం ఆటోమేటిక్ అవుతుంది ప్రయత్నం లేకుండా. ఎందుకంటే మీకు తెలుసు కోపం అనేది ఒక విషవలయం. ఎన్నిసార్లు మనం కోపించుకోదు మనకు తెలియకుండానే ఆ చట్రంలో అన్కాన్షియస్ గా మనకు అలవాటు అయిపోయి ఉంటుంది, అంతే వచ్చేస్తుంది అంతే తర్వాత. కానీ మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ అడ్రినలిన్ అనేటటువంటి స్ట్రెస్ కాజింగ్ హార్మోన్, కార్టిజాల్ అనేటటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావు. మరి ఏమైతుంది దానికి తద్విరుద్ధంగా ఆ యొక్క ఎండార్ఫిన్, డోపామైన్ ఇలాంటి ఆ జాయ్, హ్యాపీనెస్ కాజింగ్ హార్మోన్స్ వస్తాయి. ఎవరైతే హ్యాపీగా ఉంటాడో, ఆనందంతో ఉంటాడో ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇది ఒకటి. కనుక బ్రెయిన్ పైన ఇంకొక మాట ఉంది, బ్రెయిన్ పైన ముడతలు ఉంటాయి. మీకు తెలుసు మనిషి బ్రెయిన్ పైన ముడతలు. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతుంది, అంటే ముడతలు ఎక్కువ ఉంటాయి. ఆ ముడతలను, ఆ పైన ఉన్న ముడతలు ఉన్నాయి కదా, ఇవి బాగా ఎక్కువగా కావడం గమనించారు ఎవరు? ధ్యానములు. మీరు కేవలం 60 రోజుల ధ్యానం, 40 రోజుల ధ్యానం చేస్తేనే, నిత్యం కన్సిస్టెంట్ గా బ్రేక్ చేయకుండా అది చేస్తే ఆ యొక్క బెనిఫిట్స్ మనం మెడికల్ గా మీకు తెలుసా, ఈసీజీ అనే హార్ట్ రేట్ ని తెలుసుకునే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అలాంటిది ఈఈజీ అని ఉంది, ఎలక్ట్రో ఎన్సిఫలిటిగ్రామ్, ఎలక్ట్రో I'll tell you. I think there is నెక్స్ట్ ఈకు మా పేరు ఉంది. ఆ యొక్క ఈజీలో మెడిటేషన్ చేసిన వాడిని బ్రెయిన్ కి అది పెట్టి ఆ యొక్క మొత్తం ఆ యొక్క సెన్సరీ పార్ట్ అది ఆ ఎక్విప్మెంట్ పెట్టి చూస్తే ఆ యొక్క బ్రెయిన్ అలా దీన్ని ఇంకోటి మెడిటేషన్ లో ఏముంటది, ఆల్ఫా లెవెల్లో ఉంటది. ఆల్ఫా లెవెల్ అంటే ఏంది, మనం మెలకుగా ఉన్నప్పుడు మన ఈజీ రేట్ మోర్ దాన్ 14 ఉంటుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు లెస్ దాన్ 7 ఉంటది. ఈ నిద్రలో ఉండడం అన్కాన్షియస్. మోర్ దాన్ 14, మోర్ దాన్ 20 ఉంటే పిచ్చోడు. డే టైంలో మామూలుగా మోర్ దాన్ 14 ఉంటుంది. మోర్ దాన్ 20 అనేది పిచ్చోళ్ళు అవుతారు. కానీ మెడిటేషన్ లో పాసివ్ అవేర్నెస్ లో 14 మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా స్టేట్. కొందరు సైంటిఫిక్ గా మెడిటేషన్ ను గోయింగ్ టు ఆల్ఫా స్టేట్ అని కూడా అంటారు. సో అది ఆటోమేటిక్ గా. సో దట్స్ ఇట్. ఇంకా ఇంకొకటి రెండు చెప్తాను నేను. ఏంటంటే ఎండార్ఫిన్స్, ఆక్సిటాసిన్స్, డోపామైన్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనేది రిలీజ్ కాదు. ఇంకా డీప్ స్లీప్ అని చెప్పాం కదా, మనం రాత్రి పడుకున్నప్పుడు 6 గంటల్లో ఒక 5-6 స్పిండిల్స్ ఉంటాయి, సైకిల్స్, ఆ స్లీప్ సైకిల్స్. ఆ స్లీప్ సైకిల్స్ లో 3rd స్టేజ్ ఇస్ కాల్డ్ డీప్ స్లీప్. ఆ 3rd స్టేజ్ డీప్ స్లీప్ దాని యోగ నిద్ర అంటాం. ఆ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకు డీప్ స్లీప్ స్టేజ్ కు తొందరగా పోతారు. దే గెట్ ఇమ్మీడియట్లీ బ్యూటిఫుల్ స్లీప్, డీప్ స్లీప్ ఉంటుంది. కనుక వాళ్ళకు లేచిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను కొందరు రెగ్యులర్ గా మెడిటేటర్స్ ఎలా ఉన్నారో పెద్దవాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత అందుకని ఇంకొక బ్యూటిఫుల్ విషయం చెప్తాను. నేను ఎప్పుడు కొత్తగా విన్నాను ఇది. క్రోమోజోమ్స్ ఉంటాయి కదా మనిషిలో, క్రోమోజోమ్స్ లో పొడుగాటి థ్రెడ్స్ ఉన్నటువంటి వాటిని వీటిని ఏమంటారంటే, ఈ క్రోమోజోమ్స్ లో ఉన్న వాటిని ఇట్స్ కాల్డ్ టైలోమర్స్. టైలోమర్, రిమెంబర్ దిస్ న్యూ వర్డ్ ఐ థింక్ ఫర్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. ఈ టైలోమర్స్ ఏంటివంటే, పిల్లలు పుట్టిన వెంబడే చిన్నప్పుడు 4-5 ఏళ్ల వరకు టైలోమర్స్ పెద్దగా ఉంటాయి. కానీ ఏజ్ ఎక్కువయ్యే కొద్దిగా టైలోమర్స్ యొక్క లెంత్ తగ్గుతూ ఉంటుంది. సో ద లెంత్ ఆఫ్ ద టైలోమర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ బయలాజికల్ ఏజ్. ఓకేనా, ఏజ్ వేరే. అంటే
ఈ టైలోమర్స్ ఏం చేస్తావి, ఎంత పొడుగ్గా ఉంటే అంత లాంగెవిటీ పెరుగుతుంది. లాంగెవిటీ అంటే దీర్ఘ ఆయుష్ పెరుగుతుంది. కానీ ఎవరికి తొందరగా తగ్గుతాయంటే యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షను, కోపము ఇవన్నీ ఉన్న వాళ్ళకు వాటి లెంత్ మరి శీఘ్రంగా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ దేర్ లైఫ్ స్పాన్ ఆల్సో డిక్రీజెస్. కాబట్టి మెడిటేషన్ చేసే వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఆ యొక్క టైలోమర్స్ లెంత్ తగ్గడం అటుంచి, పెరగకపోవడం అటుంచి పెరుగుతుంది అని తెలుసుకున్నారు. దట్స్ వై చైల్డ్ లో ఏ విధంగా, ఎందుకంటే చైల్డ్ గ్రోత్ ఎట్లొచ్చింది, ఇంకోటి నిద్ర యొక్క ఇఫెక్ట్, డీప్ స్లీప్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే మన యొక్క జాగ్రత్త ఫ్రెండ్స్, రోజంతా ఉన్నటువంటి మొత్తం యొక్క అలుపు ఇదంతా కూడా డీప్ స్లీప్ లో తొలగిపోవడమే కాకుండా గ్రోత్ ఏర్పడుతుంది. పిల్లలు పెరిగేది నిద్రలోనే. మీకు తెలుసు, చిన్న పిల్లలు ఎక్కువసేపు రోజుకు 19 hours నిద్రపోతారు. ఆ నిద్రలోనే వాళ్ళకి పెరగడం ఉంటుంది. కనుక మనిషి కూడా నిద్రలో జరిగే అద్భుతమైన మార్పులు. అందుకనే మీకు సప్తశతిలో అమ్మవారిని నిద్రాదేవి యొక్క స్తోత్రం అని చదువుతారంటే అమ్మవారు అంటే విశ్వం, అమ్మవారు అంటే యూనివర్స్ మనకి నిద్ర పుచ్చుతుంది. ఆ నిద్ర అనే అద్భుతంలో అద్భుతమైన చెప్పలేనటువంటి కోట్ల మార్పులు జరుగుతాయి. కానీ ఈరోజు నిద్రలేమి అనేది ఒకటి. ఈరోజు మనం ఎక్కువ ఈ యొక్క డివైసెస్, ఈ ఉన్నాయి కదా ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వీటి వల్ల మనకు నిద్ర లేకుండా అవుతుంది. రాత్రి కూడా పడుకునేటప్పుడు స్ట్రెస్ తో ఆలోచనలు పోతే రాత్రంతా కూడా అటువంటి ఆలోచనలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు హూ డూ మెడిటేషన్, వాళ్ళ టైలోమర్స్ క్రోమోజోమ్ లో అంటే జన్యు లెవెల్ మార్పులు జరుగుతున్నాయి. క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి, జన్యులో ఉంటాయి. ఇది కూడా అంటే జీన్స్ లో కూడా మార్పులు వస్తాయి మెడిటేషన్ చేస్తే. ఇంకోటి చెప్తాను, డాక్టర్ జయసింహ అని USA లో ఉన్నాడు. ఆయన లెంత్ ఆఫ్ టైలోమర్స్, దాని యొక్క ఇంపాక్ట్, ఇదేది మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఎలా పెరుగుతుంది అనేది స్పెషల్ గా రీసెర్చ్ చేసి డిక్లేర్ చేశాడు. ఏమని, ద లెంత్ ఆఫ్ టైలోమర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ మెడిటేషన్ అని చెప్పాడు. అద్భుతం ఇది. తర్వాత ఇంకోటి వినండి ఫ్రెండ్స్, మనందరికీ ఎథిరోస్లిరాసిస్ అనే ఒక రోగం. ఎథిరోస్లిరాసిస్ అంటే రక్తనాళాలు వాటి మధ్యలో కొవ్వు పేరుకొని పోవడం వల్ల వాటి యొక్క స్పేస్ లోపల ఉన్నటువంటిది నేరో కావడము, దీన్ని ఎథిరోస్లిరాసిస్ అంటాం. ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే మెడిటేషన్ చేస్తారో, ఈరోజు డాక్టర్ మన్చందాని అని ఎయిమ్స్ లో ఒక పెద్ద డాక్టర్, కార్డియాలజిస్ట్, దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాడు. ఏంటి, హౌ ఏ పర్సన్ హూ మెడిటేట్స్ హిజ్ హార్ట్ బ్లాక్స్, ఇక్కడ హార్ట్ లోనే కాదు బ్లాక్స్ దొరికేది, బ్రెయిన్ లో కూడా. ఎందుకంటే రక్తనాళాలు ఎక్కడ ఉంటావో అక్కడ బ్లాక్స్ ఏర్పడడం వల్ల హౌ స్ట్రోక్స్ హ్యాపెన్, పెరాలిటిక్ స్ట్రోక్స్, హౌ హార్ట్ అటాక్స్ హ్యాపెన్. ఇవన్నీ కూడా మెడిటేషన్ చేసేవారికి ప్రివెంటివ్ హార్ట్ అటాక్. ప్రివెంటివ్ అంటే అసలు హార్ట్ బ్లాక్స్ రాకుండా ఏర్పడడం, ఒకవేళ వచ్చి ఉంటే కూడా మిగతావి ఏం చేసే అవసరం లేదు. మెడికేషన్ అంటే మందులు, బీపీ మందులు తగ్గుతాయి. ఈరోజు స్విమ్స్ లో మన యొక్క స్విమ్ అంటే ఏంది, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో 20 ప్రాజెక్టు జరుగుతున్నాయి ఈరోజు. దాంట్లో సెవరల్ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ దిస్ డాక్టర్ వనజ గారు, ఎవరైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ప్రెసెప్టర్ అంటే ట్రైనర్, ఆమె చెప్తున్నారు. ఆమె షీఈ్ అ వెరీ సీనియర్, బట్ షీ లుక్స్ క్వైట్ యూత్ఫుల్. ఆమె చెప్తారు, అక్కడ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సర్వైవర్స్ ఉంటారు కదా, సర్వైవర్స్ పైన మెడిటేషన్ ఇంపాక్ట్ ఏముంది, తర్వాత హార్ట్ బ్లాక్స్ పైన మెడిటేషన్ ఇంపాక్ట్ వల్ల మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్ బాగా రెడ్యూస్ అయిపోయి అసలు మెడిసిన్స్ మానిన వాళ్ళు ఉన్నారు. డయాబెటిక్, ఈరోజు డయాబెటిక్ కోసం ఎన్నో అవి తిను ఇవన్నీ తినడం సరే, వ్యాయామం, వాకింగ్ చేయడం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ ఇన్ మెడిటేషన్, ఆర్ యూ గివింగ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్? సైకాలజీ సబ్జెక్ట్ లో మెడిటేషన్ అనే వర్డ్ వాడరు. ఈ మధ్య వాళ్ళు కూడా స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటారు, రిలాక్సేషన్ రెస్పాన్స్ అనే మాట వాడతారు. ఎక్కడ సైకాలజీలో ఈ మాట వాడరు. దట్స్ మెడికల్ టర్మ్స్ లో వాళ్ళు ధ్యానం అని చెప్పరు. మరి ఎందుకు, ఏమొచ్చిందో రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటే. సో ఇవన్నీ కూడా. తర్వాత ఇంకోటిది, జీన్స్ రీరైట్ చేస్తున్నాయి మెడిటేషన్ వల్ల. మన జీన్స్ లో నేను చెప్పాను, మా ఫ్యామిలీ హిస్టరీలో ఫలానా ఉందండి, ఐ కెన్ రీరైట్ మై జీన్స్, నేను కొత్త ప్రోగ్రామ్ ఇవ్వచ్చు నా జీన్స్ కు. ఇంకా మిత్రులారా, ఈరోజు స్విమ్స్ లో గర్భిణీ స్త్రీలు నెలలు నిండుతుంటే ధ్యానం చేయడం వల్ల పుట్టే యొక్క శిశువు యొక్క ఆరోగ్యం పైన
ఎంత అద్భుతమైన వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మరియు ఆ తల్లి నెలలు నిండినప్పుడు తను కొన్ని అఫర్మేషన్స్ అంటే మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. ఇది కొన్ని మనసులో భావాలు అనుకోవడం, వాటి వల్ల కూడా తగ్గుతుంది. ఏది శిశువు యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, ఆమె యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఏవి ఈరోజు సర్జరీ చేస్తుంది కదా, ఇది డెలివరీలో వాటి యొక్క సిజేరియన్ సర్జరీలు వాటి యొక్క అవసరమే రాకుండా న్యాచురల్ డెలివరీ జరుగుతుంది. ఇవన్నీ చూడండి, మీకు తెలుసు పాతకాలంలో మన మహిళలకు, మన అమ్మలకు ఎవ్వరికి కూడా సిజేరియన్ ఆపరేషన్లు లేవు. ఎందుకు లేవు? బికాస్ దే హ్యాడ్ నో స్ట్రెస్, దే వర్ రూటెడ్ ఇన్ ద మూమెంట్. వాళ్ళు కంప్లీట్ గా ఆ క్షణంలో ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, బాడీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అందరికి కూడా కంప్లీట్ గా కోతలు. కనుక హార్ట్ రేట్ ఆప్టిమంగా ఉంటుంది, బ్రీతింగ్ స్లోస్ డౌన్, లాంగ్ తర్వాత హార్ట్ మైండ్ సింక్రొనైజేషన్, ఇలా చాలా 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 ఓకేనా. కనుక ఈ ఎక్స్పెక్టెంట్ మదర్ కి ఇవన్నీ. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు హార్ట్ఫుల్ మెడిటేషన్ యొక్క యునిక్ లక్షణాల గురించి ఒకటి రెండు చెప్తాను మిత్రులారా. నేను హార్ట్ఫుల్నెస్ మీతో ఆ మెడిటేషన్ చేయించే ఆ అథారిటీ నాకు లేదు, ఎందుకంటే నేను ప్రిసెప్టర్ కాదు. బట్ నేను ఈ మధ్యలోనే ఈ మెడిటేషన్లోకి వచ్చాను, మీతోనే చేశాను. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకటి, కొందరు మెడిటేషన్లో ఒక పద్ధతి వాళ్ళు చెప్తారు, గంటలు మెడిటేషన్ చేయండి, రాత్రంతా మెడిటేషన్లో ఉండండి, 4 గంటలు 5 గంటలు మెడిటేషన్. ఇక రాత్రి పగలు మెడిటేషనే చేస్తే మిగతా పనులు ఎట్లా చేయాలండి? ఆలోచించండి ఒకసారి. అది కాదు కదా. కానీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అవుతారు, యూ నీడ్ నాట్ డూ ఎనీ మెడిటేషన్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్. అంటే నీడ్ నాట్ డూ, అండ్ మోర్ దాన్ 1 అవర్ షుడ్ నాట్ డూ. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నీడ్ నాట్ డూ, మోర్ దాన్ 1 అవర్ షుడ్ నాట్ డూ. చాలు, హాఫ్ అన్ అవర్ మెడిటేషనే. నేను ఇంతవరకు నేను వచ్చిన ఈ 1 year లో నేను మళ్ళీ చెప్తున్నా, మిగతా మెడిటేషన్ మంచివి కావనడమే లేదు. ఎవరికి ఏది సూట్ అయితే అది. సో నేను మిగతావన్నీ చేశాను. కానీ ఇదే గంటలు కూర్చోవాలి, రాత్రంతా కూర్చోవాలి, పొద్దుగాల కూర్చోవాలి, అరే ఇదేంద్రా, దట్స్ నాట్. సో ఇక్కడ ఇది అరగంట, అందరికి అరగంట, పెద్దవాళ్ళకి అరగంట, చిన్నవాళ్ళకి అరగంట, అదొకటి. రెండవది ఇక్కడ ఇక్కడ మెడిటేషన్ లో చేయించేది అంటే, ఈరోజు ఏదైనా ఇంపాక్ట్ మన ఆలోచనలన్నీ ఎక్కడ హార్ట్ మీద పడుతున్నాయి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? హార్ట్ బ్లాక్స్ ఎందుకు ఏర్పడుతున్నవి? గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటూ చూడండి, అక్కడ పాము వచ్చి కొట్టాడతాం, ఫైటింగ్ చేస్తే ఏమవుతుంది? మైండ్ సరే ఇంపాక్ట్ అయితే హార్ట్ కొట్టుకుంటుంది. సో ఎమోషన్స్ ఇంపాక్ట్ చేసేది హార్ట్ ను. సంతోషంగా ఉంటే హార్ట్ హ్యాపీగా ఉంటుంది, బాధ అయితే, దుఃఖం అయితే, యాంగ్జైటీ అయితే, టెన్షన్ అయితే హార్ట్ టట్ కొట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన మెడిటేషన్ లో, నేను అద్భుతం అని దీన్ని అంటుంటే మిగతా వాళ్ళను అది మంచి కావని అన్నట్టు అనుకోకండి దయచేసి. ఈ అద్భుతమైన మెడిటేషన్ లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది పాజిటివ్నెస్ ఆఫ్ దిస్ మెడిటేషన్. దాంట్లో హార్ట్ మీద మనసు పెట్టిస్తారు, హార్ట్ మీదనే మనసు పెట్టిస్తారు. కనుక ఇంకా హార్ట్ ఎవరికైతే ఈవెన్ హార్ట్ ఎయిల్మెంట్ ఉన్న వాళ్ళు కూడా కేవలం 40 రోజులు మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు తెలిసిపోతుంది, హార్ట్ లో ఎటువంటి ఆయాసం లేనటువంటి అద్భుతం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఆ డివినిటీ, డివైన్ దివ్యత్వం, ఆ దేవుడు దైవత్వము, ఓకేనా. దేవుడు మళ్ళీ అంటే బయట చూపిస్తున్నాం, దైవత్వము నీ లోపలేని హృదయములో ఉన్నది అని ఊహించుకుంటారు. అంటే హృదయ చక్రం తెలుసు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర, అనాహతం. ఇది అనాహత చక్రం. అనాహత చక్రంలో ప్రేమ, పాజిటివ్ ఎమోషన్స్, కంపాషన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనసు పెట్టి చేయిస్తారు, ఒకటి. రెండవది, వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే, మనందరికీ కూడా ఒక ఏజ్ ఏర్పడిన తర్వాత, ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ళలో ఉన్నలో వాళ్ళ దాని విలువ తెలియదు. 50 ఏళ్ళు దాటిన తర్వాత, 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీలు పెరుగుతుంటే ఏమవుతుంది, అయ్యా నాకు ముందు ఆరోగ్యం కావాలి అనుకుంటుంది. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ కాబట్టి ఆరోగ్యం కావాలి. ఇందులో ఫస్ట్ చెప్పేది ఒక అద్భుతమైనటువంటి భావన ఇస్తారు. ఏమిటి ఆ భావన అంటే, మదర్ ఎర్త్ ఒక మ్యాజిక్ హీలింగ్ పవర్ తో మీ యొక్క కణము మీ యొక్క ప్రతి శరీరంలో ప్రతి ఆరోగ్యం కూడా హీలింగ్ చేస్తూ ఎలా వస్తుంది చెప్తాను. నేను డీటెయిల్ చెప్పడం లేదు, నాకు బాగా నచ్చిన విషయం అది. ఫస్ట్ యూ గెట్ హీల్డ్, దట్ భావన, ఆ సంకల్పం. తర్వాత యూ ఇమాజిన్, ఫీల్, ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైట్, ఆ యొక్క వెలుతురు రూపంలో భగవంతుని హృదయంలో ఊహించుకోమని వాళ్ళు చెప్తారు. వాళ్ళ పద్ధతి ఉంటుంది, ఆ ప్రాసెస్. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఇంకోటి అన్నిటికీ ముఖ్యమైనది టైం, రెండవది. మూడవది
ఏమి తర్వాత ఏం చెప్తారు, ఆ యొక్క దివ్యత్వము కణంలో ఆ దివ్యత్వాన్ని ఫీల్ అవుతుంది, ప్రతి కణంలో దివ్యత్వాన్ని ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ యునీక్ ఎక్కడ ఏ ధ్యానంలో లేనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ నిర్మలీకరణ ఒక ప్రాసెస్. ఏంది నిర్మలీకరణ అంటే క్లీనింగ్ అంటారు. ఏంటి క్లీనింగ్ అంటే జాగ్రత్తనండి ఫ్రెండ్స్, ఇది నాకు అద్భుతంగా నచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే, రోజంతా పొద్దున్నే లేచి మనము గృహస్థులం కాబట్టి, ఉద్యోగస్తులం కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబట్టి, టీచర్స్ లెక్చరర్స్ మనం కాబట్టి ఏం చేస్తాము, అనేక మందితో కలుస్తుంటాం. అక్కడ అనేక నెగటివ్ విషయాలు వింటుంటాం. కొన్ని విషయాలు వింటుంటే అగో అక్కడ ఎవరో ఐసిసి వాళ్ళు నరకేశారని అట్లాంటి వింటున్నాం అనుకోండి, మన గుండె పైన చాలా పెద్ద ఎఫెక్ట్ వస్తుంది, మా మైండ్ పైన. మీకు తెలుసా, కొందరు ఆ యొక్క హింస చూసి పిచ్చి వాళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి యూనో అట్లాంటి హింసాత్మక దృశ్యాలు టీవీలో చూసి, లేకపోతే మనం టీవీలలో చూస్తాం కదా ఇవాళ ఎప్పట్లా మొత్తం కూడా జరిగేది అది, అత్తని ఎలా చంపాలి, కోడల్ని ఎట్లా చంపాలి, మొత్తం విషయం ఎట్లా, ఇవే కదా. ఇవన్నీ కూడా అవుతుంటే ఏమవుతుంది, మహాత్మా గాంధీ చెప్పాడంట, అది చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని. ఇదంతా కాదు, అవి వినక తప్పదు, లేకపోతే చూడక తప్పదు కదా. కనుక బయటికి వెళ్ళకుండా మనం కూర్చుంటామా, కనుక బయటికి వెళ్తాము, కూర్చుంటాము, ఎక్స్పోజ్ అవుతాం కదా. ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ మెంటల్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు జాగ్రత్త అండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏమైతుందంట, ఆ థాట్స్ రిపీటెడ్ గా అటువంటి సాయంత్రం మనం ఇంటికి వచ్చేవరకు ఏమైతుందంట, వీటి వల్ల ఆ థాట్స్ వల్ల ఇంప్రెషన్స్ ఏర్పడ్డాయని చెప్తారు. ఇంప్రెషన్స్ అంటే వాటిని మనం ఇక్కడ ముద్రలు ఏర్పడతాయంట. అంటే నువ్వు చేసిన ప్రతి ఆలోచన నీ మైండ్ మీద ముద్ర. నేను ఈ రోజు 60,000 ఆలోచనలు నేను చేశాను అంటే 60,000 ముద్రలు నా మైండ్ ఏర్పడేది. ముద్ర ముద్ర ముద్ర, ఆలోచన 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 వస్తాయి ముద్రలు. ఓకే, మరి ఇన్ని ముద్రలు పడి నేను పడుకుంటే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? కొంచెం మనసు పెట్టి వినండి ప్లీజ్. మీరు తర్వాత మీరు షేర్ చేసుకోండి. ఇది ఎంత బూటకం నాటకం అని ఎవరైనా అనుకుంటే కూడా అది చెప్పండి, దీంట్లో ఏమి నాకైతే ఏమనిపించలేదు. సో ఏమవుతుందంటే, ఈ ముద్రలను రోజే మనం చెరిపేసుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే, ఇప్పుడు అంతెందుకండి, ఇలా ముద్ర వేసిన, ఈ ముద్ర ఏంటి, స్టాంప్ కాదు, ఇలా ఇలా లోపలికి వేయడం వల్ల బ్రెయిన్ పైన, మైండ్ పైన, ఏవైతే మైండ్ పైన నొక్కు పడుతుంది. నొక్కు, ఈ నొక్కు ఎక్కువ అయ్యేసరికి గ్రూవ్ ఏర్పడుతుంది, ఒక గ్రూవ్. ఆ గ్రూవ్ ఏం చేస్తుందంటే, మామూలు ముద్రలు అయితే మనం చెరిపేసుకుంటే పోతవి, కానీ కొన్ని నొక్కులు ఏర్పడితే నెక్స్ట్ జన్మకు కూడా వస్తుంది. నెక్స్ట్ జన్మకు దాన్ని కర్మ రూపంలో, ముద్రల రూపంలో. వివేకానందుడు నాకు అప్పుడు చదివితే అర్థం కాలే, ఆయన మేము ఇంటర్మీడియట్ ఒక లెసన్ చెప్పిండు, ఏమని, ఎవ్రీ థాట్ విల్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ ఆన్ యువర్ మైండ్ అని చెప్పేవాడు. ఈ ఇంప్రెషన్ ఏందిరా మనకు అర్థం కాలే, ఆయన చెప్పేవాడు, జాగ్రత్త ఫ్రెండ్స్, ఒక ఇంప్రెషన్ ను నువ్వు మరొక ఇంప్రెషన్ తో తొలగించుకో. అంటే నీకు ముళ్ళు ఇరిగింది, ఆ ముళ్ళుని ఎట్లా తొలగించుకోవాలి, ఇంకొక ముళ్ళు తీసుకొని ఈ ముళ్ళుతో తొలగించుకో, ఈ ముళ్ళుని తీసేయి, తర్వాత 2 ముళ్ళులు కూడా పడేయి అంటే ఏమర్థం కాలే. చెడు ఆలోచనలను మంచి ఆలోచనలతో తొలగించుకో అంటారు. బాగుంది, మరి మంచిది కూడా వద్దంటాడే. ఇక్కడ ఉంది మిత్రులారా, ఇంప్రెషన్స్ ను ఎట్లా తొలగించుకుంటారంటే, ఇక్కడ నువ్వు ఇంప్రెషన్స్ తో పడుకుంటే ఏమైతుంది, అది డీప్ సీటెడ్ అయిపోయి నెక్స్ట్ డేకి వస్తుంది. ఇప్పటికే జన్మల ఇంప్రెషన్స్, ఈ యొక్క ధ్యాన పద్ధతిలోకి రాకముందుకు పుట్టినప్పటి నుంచి ఉన్న ఇంప్రెషన్స్ చాలా మోస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఏం చేస్తాము, ఎవ్రీడే ఇంప్రెషన్, ఎవ్రీడే యొక్క ముద్రలను ఆ రోజే చెరిపేసుకో. ఏం చేస్తారు ఇక్కడ, సాయంత్రం పూట, నేను ఆ ప్రాసెస్ చెప్పాను, సారీ, సాయంత్రం పూట అలా కూర్చొని ఒక చిన్న ప్రయోగం ఉంది, ఏమి కష్టమైంది లేదు, కూర్చుంటే ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ క్లీన్, యూ విల్ బికమ్ లైట్ యాజ్ ఎ బర్డ్ అయిపోతాము. అప్పుడు నిద్రపోతే హ్యాపీగా నిద్రపోతాం. అయితే దీనికి టైం ఏంది, ఇంటికి వచ్చిన తర్వాత, అంటే 6, 7, whatever time suits you. When you come home, then first you clean the body, of course, get refreshed, but వెంటనే sit for this నిర్మలీకరణ. నిర్మలి అంటే ఆల్ దోస్ ఇంప్రెషన్స్, ఆ యొక్క ఎందుకు ఇంప్రెషన్స్ లేదు, ఎమోషన్స్ ఏర్పడతాయి. ఆ ఎమోషన్, నేను ఈరోజు పొద్దుగాల ఒక యంత్రం కొట్టాడు, ఆయన మనం ఛాలెంజ్ చేశాడు, నీ అంతు చూస్తా, అదే అన్నాడు, నీ అంతు చూస్తాడు. రాత్రి ఇప్పుడు పడుకున్న తర్వాత మనకి ఎట్లా భయంకరమైన కళలు వస్తాయి. అదంతా కూడా కణం లెవెల్లో ఎంత ఎంత ఇంపాక్ట్ అవుతుంది చూడండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కానీ, ఈ యొక్క హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళు చూడండి, తప్పకుండా వాళ్ళకు డీప్ సీటెడ్, డీప్ రూటెడ్ ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. వాళ్ళకే తెలియకపోవచ్చు ఒకసారి. కనుక అదేమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవ్రీడే తొలగించుకొని వి విల్ బికమ్ లైట్ అండ్ వి గో టు స్లీప్. అయితే ఇక్కడ ఇంకొక పద్ధతి ఉంది. మరి అవునండి, ఈ రోజు తొలగించుకున్నా, రేపు తొలగించుకుంటా. సాయంత్రం ఎంత, 10 నిమిషాలండి, 10-15 నిమిషాలు.
కానీ మరి నా పాతవి ఎవరు తొలగించాలంటే నేను ఇక్కడ ఉన్న ఇంకొక అసలైన యూనిక్నెస్ ఇప్పుడు చెప్తా. ముందు ఇది చెప్పనివ్వండి. ఇక్కడ ప్రిసెప్టర్స్ ఏం చేస్తారంటే 2 చెప్తా, ఒకటి కాదు. ఇది చెప్పినాక 2 విషయాలు చెప్తా. ప్రిసెప్టర్స్ ఏం చెప్తారంటే వాళ్ళు మనతో కూర్చొని ఎక్కడ ఉన్నా మనతో కూర్చొని మనకు టైం ఇచ్చి మళ్ళా ఎవరు విసుక్కోరు. అయ్యా మీరు నాకు ఇండివిజువల్ సిట్టింగ్ ఇవ్వాలి. సిట్టింగ్ అంటారు దీన్ని. ఇండివిజువల్ గా నాతో కూర్చోవాలంటే వాళ్ళు కూర్చుంటారు ఆన్లైన్ అంతే. ఎక్కడ కూర్చొని మనతో పాటు చేస్తారు. వాళ్ళకు పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది చెప్పబోతున్నా. ఇక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఒక లివింగ్ గురు, ఆ గురు పరంపర ఏదైతే గురువు ఉంటారో ఆ గురువు ఇక్కడ వాట్స్ ఇట్ కాల్ ఈ యొక్క ట్రాన్స్మ్యూటేషన్ అంటే ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ యొక్క శక్తిని గురువు గారు ట్రాన్స్మిట్ చేస్తారు. అంటే గురువు ఆ ఆది గురువు నుంచి ఏదైతే పద్ధతి తీసుకుందో ఆయన తీసుకొని ఆయన మన ప్రిసెప్టర్స్ కు బాగా రిగోరస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఆథరైజేషన్ ఇస్తారు. వాళ్ళని బాగా పరీక్ష చేసి. సో ఈ ప్రిసెప్టర్ మనకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో రేపు ఎల్లుండి మీకు ఇంట్రొడక్షన్ చేసే ప్రిసెప్టర్ అంటే మీకు గురువు గారు ఇచ్చినట్టే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తండి. నేను మెడిటేషన్ తెలుసుకున్నా, నేను చేస్తానండి. ఇంకా నాకు ఎందుకండి ట్రైనింగ్, నేనే చేస్తా, కళ్ళు మూసుకొని చేస్తాను. అది ఎట్లా ఉంటుందో తెలుసా? మనం ఇంట్లో పవర్ లైన్లు ఏర్పరచాం, మొత్తం కరెంట్ మొత్తం లైన్లు ఏర్పరచాం, బల్బులు వేసినాం, ఓకేనా? ఆ తర్వాత స్విచ్లు వేసినాం, ఏమవుతుంది? ఏమీ కాదు. అరే స్విచ్లు వేసినాం కదండి, వేసినావు బాబు. అరే కరెంట్ లైన్లు పెట్టినా కదండి, 20,000 ఖర్చు పెట్టినావు బాబు, అసలు లేదు. ఏంది? ట్రాన్స్మిటర్ నుండి కనెక్షన్ లేదు ఇంట్లోకి. అలాగే గురువు గారి నుండి కనెక్షన్ ఉంటేనే దీన్నే మన దాంట్లో ఇనిషియేషన్ లేకపోతే ఇదని చెప్తుంటారు. మామూలుగా అన్ని పద్ధతుల్లో ఉంటుంది. అంటే ఒక ట్రైన్డ్ గురువు, ఆథరైజ్డ్ గురువు ఆయన ద్వారా మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే మనకు లైట్లు వెలుగుతాయి. ఇది ఇక్కడ కనుక ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నప్పుడు గురువు గారి నుంచి అది వస్తుంది. కాబట్టి మామూలుగా మనం చేస్తే మనకు ఒక 10% మనకు వచ్చింది అనుకుందాం. ఏది తప్పకుండా ఉంటది. మెడిటేషన్ చేస్తే ఇంపాక్ట్ ఉండదు కాదు. కానీ గురువు గారి యొక్క నుంచి వచ్చేటటువంటి యొక్క ఆర్ట్ఫుల్ మెడిటేషన్ లో ఉన్న పద్ధతి ఏంటంటే ద ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ట్రాన్స్మిషన్ దాని తెలుగులో దర్ ఇస్ ఎ వర్డ్, ఐఎమ్ సారీ, ఇట్స్ ఎల్యూడింగ్ మీ. అది జరగడం వల్ల యూ విల్ గెట్ వెరీ క్విక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి యూ గో ఇంటూ సమాధి స్థితి. ఇంతకు సమాధి ఏదండి అంటే సమాధి అంటే మతి లేకుండా కావడం. అరే మతి లేకుండా కాదు, ఇది మతి ఉండేది అని చెప్పి. మెడిటేషన్ అంటేనే మతి ఉండేది. మరి ఏంటి సమాధి అంటే ఏంది? భగవద్గీతలో ఈరోజు మనం బుక్ లవర్స్ దాంట్లో రోజు చదువుకుంటున్న స్థిత ప్రజ్ఞత, సమాధి, సమతా స్థితి అంటే ఏమంటుందండి? స్టడీ విజ్డమ్ అంటే స్టడీగా. అది అంత ఆనందం వచ్చినా పొంగిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోము. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఆనందం ఒకేసారి వచ్చింది అనుకోండి, గుండె తట్టుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కనుక ఆనందం వచ్చినా తట్టుకుంటాం, దుఃఖం వచ్చినా బాధ వచ్చినా తట్టుకుంటాము. నిమిత్త మాత్రులుగా ఉంటాము. దాంతో మనం ఐడెంటిఫై కాము. ఎందుకంటే one who is a senior in meditation, who is a senior practice, he will understand that I am not this body. ఈ బాడీ నాది, నేను బాడీ కాదు. బాడీ నాది. నాకు ఇక్కడ కూర్చుతే నొప్పి లేసింది, నాకు కాదు. బాడీకి పెయిన్ వచ్చింది, నేను పెయిన్ గమనించగలను. సో నేను నేను నాలెడ్జ్ చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, పుస్తకాలు చదివో ఉపన్యాసాలు వినడం కాదు, ఎక్స్పీరియన్స్ అవుతారు. అప్పుడు ఎవ్రీథింగ్ ఏమి జరిగిన జీవితంలో ఎటువంటి. ఇంకా చెప్పాలంటే ఒక అమ్మాయి నాకు 1990లో ఒక అమ్మాయి జడ్చర్లో ఒక అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి మెడిటేషన్ చేసి ఏమన్నదంటే, అమ్మా నువ్వు మెడిటేషన్ ఒక డిగ్రీ చదువుతున్నాయి అమ్మాయి, మెడిటేషన్ చేస్తున్నావు కదమ్మా, నీవు వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఇలా చెప్పింది నాకు. ఎప్పుడు సార్ అంతకు ముందు చిగురు టాకులా వరికిపోయేదాన్ని, చిన్నది ఏదైనా జరిగితే ఇప్పుడు కొండ విరిగి నా నెత్తిన పడ్డా కూడా నేను చెల్లించాను. దీస్ ఆర్ ద వర్డ్స్ అండి. ఆ అమ్మాయి నాకు ఇంకా గుర్తుంది. దీస్ ఆర్ ద వర్డ్స్. నేను అప్పుడే మెడిటేషన్ చేయకపోయేది. ఈ మధ్యలో వరకు కూడా నేను మెడిటేషన్ అప్పుడప్పుడు చేసేది, అడప బట్ నెవర్. సో అమ్మాయి అలా చెప్పిందండి. ఆ భాష చూడండి. నాకు కొండ విరిగి నా మీన పడ్డా కూడా నేను చెల్లించు. కొండ విరిగి అంటే కొండ విరిగితే చచ్చిపోతాం, అది కాదు. ఇక్కడ కొండ అంటే జీవితంలో సమస్యలు అనే కొండలు, పెద్ద పెద్ద. అది దట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్. కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. చాలా మంది మెడిటేషన్ లో చాలా పద్ధతుల్లో మనకు తెలుసు డబ్బులు తీసుకుంటాం, ఇది అమ్ముకుంటాం. ఈ జ్ఞానాన్ని, ఈ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అమ్ముకుంటారు. కొందరైతే ఎస్ మీరు ఇంత ఇవ్వాలని చెప్పి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ కొందరు తీసుకో.
తీసుకునే మార్గాలు కూడా చాలా ఉన్నాయి, మనకు తెలుసు కదా. సో ఇక్కడ నేను గత 1.5 year నుంచి నేను ఇందులో మెడిటేషన్, ఇంతవరకు నన్ను ఎవరు నయా పైసా అడగలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు ధ్యానం చేయడమే ఈ ప్రపంచానికి, నీకు, నీ జీవితానికి మరియు ఈ ప్రపంచానికి నువ్వు చేసేటటువంటి గొప్ప సేవ. ఇంతమంది చెప్పాను కదా, మనం ధ్యానం చేయడం వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివ్ ఏదైతే జస్ట్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివ్ మెమరీస్, నెగటివ్ ఇంప్రెషన్స్ అన్ని కూడా ఏది యూనివర్స్ లో ఉన్నాయి కూడా తొలగిపోతాయి. ఒక వ్యక్తి మెడిటేషన్ చేయడం వల్ల ఆయన చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా మారిపోతుంది వాతావరణం. ఆయన ఆ చుట్టూ కొన్ని 100 మైళ్ళ వరకు. కాబట్టి వాళ్ళు ఏం నమ్ముతారంటే ఎవ్రీబడి హూ డస్ మెడిటేషన్ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ బెనిఫిట్. ఒక్క నిమిషం అండి. that itself is a great benefit to the whole world అనుకుంటారు. కాబట్టి nobody will expect a single paisa from you. That's what I understood in this organization. దీంట్లో ఎవరు కూడా మనల్ని ఏమీ ఆశించదు. నేను కొన్నిసార్లు ఇండివిజువల్ సిట్టింగ్ తీసుకోవాలంటే అయ్యో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నామో కదా, నేను సెన్సిటివ్ ఫీల్ అయ్యేది. వాళ్ళు అలా ఫీలే గారు. ఎన్నిసార్లు గత 6 నెలల నుంచి వారం వారం మేము తీసుకుంటున్నాం. మంచి మంచి ప్రొఫెసర్స్ ఇస్తారు, హ్యాపీగా వాళ్ళు ఎస్ అంత ఇక్కడంత బ్రదర్ అండ్ సిస్టర్ తప్ప వేరే సంబోధన కూడా ఉంది. ఇదండి నేను వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్. అండ్ నేను ఏమన్నా బహుశా కొన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. మీరు ఎనీబడి ఇక్కడ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఉన్న మొదలు వాళ్ళు కానీ లేక మిగతా మెడిటేటర్స్ ఏమన్నా అసలు మెడిటేషన్ జనరల్లీ నేను చెప్పింది మొత్తం కరెక్టా లేకపోతే ఇంకా ఏమైనా అవాయిడ్ చేసి ఉంటే దయచేసి షేర్ చేసుకో ప్లీజ్. మై బ్యాటరీ ఇస్ ఓకే రైట్. Right. Okay. Please, friends, welcome. You are welcome to share, Andy. Everyone, please, you can share your experience if you are practicing meditation, please. All are welcome. Yes. పెద్దలు సాయిబాబా గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అమ్మా సాయిబాబా సార్ నేను అన్మ్యూట్ చేయండి అమ్మా. ప్లీజ్ సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే అందరికి ఐ ఫోకస్ ఫ్రెండ్స్ అండ్ అదర్ దెన్ ఐ ఫోకస్ ఫ్రెండ్స్ అందరికి కూడా ముందు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ ఫర్ దీప్తి తల్లం. షీ వాజ్ వెరీ రిగరస్లీ pursuing this to happen. I congratulate, the day has come. And this hour అందులో హనుమంత్ రెడ్డి సార్ మాట్లాడడం అంటే చాలా బాగుంది, చాలా సంతోషం. సార్ మీ గురించి మీరు మాట్లాడిన టాపిక్ గురించి నేను చెప్తాను, బట్ మీ గురించి సార్ చెప్పిన మాట మీకు తెలియదు, ఒకసారి చెప్తాను, అందరితో షేర్ చేస్తాను. ఐ ఫోకస్ బిఫోర్ హనుమంత్ రెడ్డి సార్ అండ్ ఐ ఫోకస్ ఆఫ్టర్ హనుమంత్ రెడ్డి సార్ అని ఈ మాట యూజ్ చేశారు శర్మ సార్. ట్రూలీ ఐ బిలీవ్ దట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ శివానందమూర్తి గారు ఆన్ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ యువర్ క్లాస్మేట్ ఇన్ B20C. సో కమింగ్ టు ద టుడేస్ టాపిక్, ఇట్స్ ఎక్సలెంట్. మీ చొరవ లేకపోతే ఆ ధైర్యము, ఆ ఉత్సాహము, ఈ టాపిక్ మీరు మాట్లాడడానికి ముందుకు రావడమే గ్రేట్. ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ పాయింట్. ఇది ఎలా ఉంటుందంటే ఈ మెడిటేషన్ అనే సబ్జెక్టే చేపపిల్లం పట్టడం లాంటిదే ఉంటుంది, వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. చాలా ఫిషీ మ్యాటర్, యట్ ఇట్ ఈస్ సింపుల్ ఆల్సో. మీరు ఒక మాట యూజ్ చేశారు, నాక్ అని. ఎగ్జాక్ట్లీ, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా సంతోషం. ఒక చిన్న కొటేషన్ చెప్తాను. యు ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. మొత్తం ప్రపంచాన్ని ఆయన 2 రకాలుగా క్లాసిఫైడ్ చేశారు. ఓన్లీ 2 ways, ట్రైన్డ్ మైండ్, అన్ట్రైన్డ్ మైండ్. మీరు స్టార్టింగ్ ఆ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇట్స్ వెరీ మచ్ యాప్ట్ సూటబుల్. ట్రైన్డ్ డాగ్
untrained dog. Man is also a social animal. I compliment that. మీరు చెప్పిన దాన్ని నేను కాంప్లిమెంట్ చేస్తున్నాను. రెండవది, ఇది కూడా స్వామి వివేకానందుడు చెప్పారు. Somebody asked him, what I get if I meditate? I repeat, the question is, what I get if I meditate? Listen to the answer, my dear friends, very carefully. This is Swamiji's words. Swami Vivekananda says, you get nothing. You get nothing but your body, mind, and soul will be in synchronizing and as natural it has to be. మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే బాడీ టోటల్ మెటబాలిజం ఎలా ఉండాలి, నీ కన్నులో ఎంత పవర్ ఉండాలి, నీ నోస్ లో లేకపోతే హార్ట్ లో నీ బ్రీదింగ్ రేట్ ఎంత ఉండాలి, లంగ్స్ ఎలా పనిచేయాలి, బాడీ టోటల్, అందుకే మెటబాలిజం అనే వర్డ్ యూస్ చేశాను. హీ సెడ్ ఇట్ ద సేమ్ వే, నథింగ్ విల్ యూ విల్ గెట్, యూ విల్ బి పర్ఫెక్ట్ అనే మాట అనమాట. అంటే ఒక న్యూ బోర్న్ చైల్డ్ ఎలా ఉంటారు, a grown 80 years person can be the same way if he meditates, practices. This is Swamiji's answer. Exact kind of words cheppalekpoyanu, but very powerful words. You will get nothing. The total body metabolism will be in equilibrium. Sir, can I use this word? Equilibrium anocha? Yes sir, yes sir. Samasthiti annam kada ade. Yes, స్థితప్రజ్ఞత. Samasthiti. Yes sir. Exactly. Samasthiti. నీ మనస్సు ఎలా ఉండాలి, నీ మెదడు ఎలా ఉండాలి, నీ బాడీ ఎలా ఉండాలి, డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి, పర్ఫెక్ట్ స్టేజ్ లోకి వస్తాయి మెడిటేషన్ చేస్తే. దిస్ ఈస్ స్వామి వివేకానందస్ ఆన్సర్. అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ అమ్మా దీప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా యాప్ట్ గా చెప్పారు సార్. మెడిటేషన్ చేస్తే నాకేమొస్తుంది కాదు, ఉన్నవన్నీ ఊసిపోతాయండి. ఏం ఊసిపోతాయి అంటే ఏమి పోవాలన్నా అనవసరం పోతాయి. పోవలసినవి పోతాయి, రావాల్సినవి వస్తాయి. ఒక రాయిలో నుంచి శిల్పం ఎలా బయటపడుతుందో అలా అన్ని చిప్ ఆఫ్ అయిపోతాయని చెప్తారు. ఇంకా మెడిటేషన్ లో ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్. మీకు తెలుసా మిత్రులారా, ఈ మధ్యలో వచ్చినటువంటి ఇది ఉంది కదా, ఈ మన కోవిడ్ లో మెడిటేటర్స్ దే రికవర్డ్ వెరీ క్విక్లీ బికాస్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. కనుక చాలా ఇది వెంటనే ఇమ్మీడియట్ గా తెలిసేవి కావు. ఇవి మెడిటేషన్ లో ఉంటే ఏవి మనం తగలకుండా అలా వెళ్ళిపోతాయి. సార్ చెప్పారు దీనికి సమాధి అంటే సమస్థితిలో ఉన్న ధి, సమాధి. దాన్నే మనం స్థిత ప్రజ్ఞత అను. ప్రజ్ఞత ఎటువంటి ప్రజ్ఞత? సమాధి. దట్స్ కాల్డ్ సమాధి అంటే అదే. సో థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు రావడం, బ్లెస్ చేయడం, సో హ్యాపీ. అండ్ ఐ హావ్ జస్ట్ నౌ కమ్ టు నో దట్ మీరు మొదటి నుంచి ఉన్నారు. సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్. మీరు ఉండడం వల్ల దీనికి ఒక కంప్లీట్నెస్ వచ్చింది నిజానికి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒకరిద్దరు మనకు ఎస్ ఉమా గారు ఉన్నారు, నేను చెప్తామనుకున్నా. మొదలు భరత్ గారు, ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ టేక్ యూర్ టైం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీప్తి గారికి థ్యాంక్ యూ మేడం, ఇంత అద్భుతమైన సెషన్ ని కండక్ట్ చేసినందుకు. సార్ని ఇన్వైట్ చేసి దీని గురించి మాట్లాడమని చెప్పడం, సార్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతంగా మాట్లాడారు. దీని గురించి లాస్ట్ టైము ఇంకొక ఆయన చెప్పాడు ఇదే హార్ట్ఫుల్ మెడిటేషన్ గురించి. అట్ దట్ టైమ్ ఐ కుడ్ నాట్ అప్రిషియేట్, నాకు అప్రిషియేట్ చేయాలనిపించలేదు, టు బీ ఫ్రాంక్ సార్ చెప్తున్నాను. బట్ ఈ రోజు మీరు అన్నారు ఒక మాట, నేను ఏమన్నా అవాయిడ్ చేసి ఉంటానేమో, మీరు వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దాన్ని చెప్పండి అన్నట్టుగా చెప్పారు. నాకు నిజంగా అనిపించింది, అరే ఈ మెడిటేషన్ సార్ చెప్పిన విధంగా ఉంటేనే బాగుంటుంది, అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, మీరు చెప్పిన విధంగానే ఉండాలి అని నిజంగా అనిపించింది. ఇదేదో మిమ్మల్ని పొరడాలని మాత్రం చెప్పట్లేదు సార్, అంత అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ భరత్ గారు. చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా థ్యాంక్స్. మన బుక్ లవర్స్ క్లబ్ లో భరత్ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అండ్ ఈజ్ అ రెగ్యులర్ పార్టిసిపెంట్. మీ అందరు కూడా దయచేసి ఇగో ఈ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే సండే జరిగే భగవద్గీత మేము అందరం కలిసి స్టడీ చేసుకుంటున్నాము. తప్పకుండా రండి మిత్రులారా. మనకు వరల్డ్లీ లైఫ్ ఎంత ఎన్రిచ్ అవుతుందో భగవద్గీత మేము చదవడం వల్ల వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్. యూఆర్ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ ఫర్ ద నెక్స్ట్ సండే 4 o'clock భగవద్గీత, as well as that wonderful book, The Psychology of
మనీ, ఎంత అద్భుతమైన పుస్తకము. ప్లీజ్ రండి, మనకు మనీ గురించి బేసిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ చెప్తున్నాడు ఆయన, ఎవరు, దట్ గ్రేట్ రైటర్. సో ప్లీజ్ 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 డోంట్ మిస్ సండే 4 o'clock సెషన్. థ్యాంక్ యూ. ఉమ్మ గారు కూడా రెగ్యులర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేటర్, అంతేకాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా 2 సెషన్స్ పెట్టి మెడిటేషన్ వాళ్ళకు ఇంట్రొడక్షన్ చేయించారు. ప్లీజ్ ఉమారాణి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అందరికి పెద్దలందరికీ నమస్కారం. చాలా రోజులైంది సార్ మిమ్మల్ని చూసి, చాలా ఆనందంగా ఉంది సార్. చాలా బిజీ. నేను చాలా క్విక్ గానే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్ నేను మధ్యలో కొంత సెషన్ వినలేకపోయాను, నాకు వేరే ఆన్లైన్ క్లాస్ ఉండింది మ్యూజిక్. సార్ అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, మీరు ఉన్నప్పుడు ఒక 40 మెంబర్స్ కి ఇచ్చాం సార్ మనం అప్పుడు. ఆ తరువాత నేను నియర్లీ 50 ఒక 100 మెంబర్స్ కి మళ్ళీ మెడిటేషన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. రీసెంట్ గా మొన్న మేము టూర్ కి వెళ్ళాం సార్, తెలంగాణ ఫారెస్ట్ టూర్ లో భాగంగా. ఒక రోజు 25 కిలోమీటర్స్ అందరం ట్రెక్ చేసాం సార్. అంటే మొత్తం హిల్స్ ఏరియా అనమాట, రాకీ ప్యాచెస్ లో మొత్తం గుట్టలు ఎక్కి దిగి అట్లా ఇన్వెంటరీ చేసుకుంటూ వెళ్ళిపోయాము. 25 కిలోమీటర్స్ అయింది సార్. సో ఆ టైంలో నేను ఇమీడియట్ గా వాళ్ళని ఏమన్నానంటే, ఈవెన్ సమ్ ఆర్ అన్ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ, కొంచెం సివియర్ గా పెయిన్స్ వచ్చాయి సార్ కాళ్ళందరికి కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో నేను మేడం ని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజే మెడిటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ కూడా చాలా రిఫ్రెష్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 కిలోమీటర్స్ చాలా ఈజీగా వాక్ చేయగలిగాను. నాకైతే నీ జాయింట్ పెయిన్స్ వచ్చాయి సార్. తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రోగ్రామ్ తర్వాత రెగ్యులర్ గా కూడా ఒక 5 days కంటిన్యూస్ గా మేము ఎవ్రీడే ట్రెక్ ఉంటుంది మాకు. సో బికాస్ ఆఫ్ మెడిటేషన్ నేను చాలా హెల్దీగా ఉన్నాను సార్. నాట్ ఓన్లీ దట్, నేను సైనసైటిస్ కూడా మెడిటేషన్ ద్వారానే, మెడికేషన్ అనేది మానేసి మెడిటేషన్ స్టార్ట్ చేశాను సార్. అది కూడా కంట్రోల్ అయిపోయింది. సో చాలా మంది కూడా ట్రైనీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ బికాస్ ఆఫ్ దిస్. నేను ఇంత ముందు కూడా మన మిత్రులందరితో ఐఫోకస్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఇదే షేర్ చేసుకున్నాను సార్. వెరీ షార్ట్ కట్ వే, వెరీ సింపుల్ వే టు మెడిటేట్. మిగిలినవన్నీ కూడా మంచి మెడిటేషన్ టెక్నిక్సే, బట్ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ద షార్ట్ కట్ అండ్ సింపుల్ వే టు డూ మెడిటేషన్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సార్, ఏ ఒక్క పూట మిస్ అయినా కూడా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. సో రెగ్యులర్ గా చేస్తున్నాను. మన మిత్రులందరూ కూడా చేస్తే బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను సార్ అందరికీ కూడా. మీరు ఇంకా దాని ఉపయోగాలు చాలా చక్కగా వివరించారు సార్. మళ్ళీ నేను రికార్డ్ తీసుకొని వింటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమా గారు. చాలా మీ కమిట్మెంట్ టువర్డ్స్ మేకింగ్, మీకు తెలుసా ఫ్రెండ్స్, ఉమా గారు ఈజ్ ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కదా. మెడిటేషన్ వల్ల ఇంకొక అద్భుతమైన విషయం, ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే మెడిటేషన్ అంటే డెసిషన్ మేకింగ్ పవర్, క్విక్ ఇమీడియట్ డెసిషన్ అంతే. ఆర్మీ వాళ్ళకు మెడిటేషన్, ఎందుకంటే ఆర్మీలో శత్రువు వస్తున్నప్పుడు నీకు సెకండ్లో 100వ వంతులో యూ హావ్ టు డిసైడ్ వెదర్ టు ఫైట్ ఆర్ ఫ్లైట్, ఎంకికోవాలా ముందుకోవాలి. అవన్నీ కూడా క్విక్ డెసిషన్ మేకింగ్ పవర్ మెడిటేషన్ లో వస్తుంది. ఇంకొక విషయము ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటున్నా, హెల్దీ సెక్సువల్ హార్మోన్స్ అవి, అంటే హెల్దీ సెక్సువల్ ఫంక్షనింగ్. ఇవి కొందరు అంటారు మెడిటేషన్ చేస్తే మనం విరాగులం అయితేమేమో, దాంపత్య జీవితానికి, ఇది చాలా తప్పు. అది కాదు, ఆరోగ్యకరమైనటువంటి, అవసరం వచ్చినప్పుడు అవసరమైనంత అద్భుతమైనటువంటి శారీరక, మానసిక, లైంగిక శక్తులు అది అంతేగాని 24 hours దాని గురించి అబ్సెషన్ ఇది కాదు కావాల్సింది. అవసరం వచ్చినప్పుడు వెన్ యూ హ్యావ్ టు be in the sex, or what you call physical intimacy with your partner, you'll get wonderful. And అదే అన్నట్టు. So every aspect of our life will be positively impacted with meditation. Every aspect, your financial thing. మీరు సంకల్ప మాత్రాన మీకు డబ్బులు రావాల్సి ఉన్నాయా? కొందరు అంటారు యూట్యూబ్ లో నీకు డబ్బులు రావాలన్నా ఈ మంత్రం చదువు, ఏ మంత్రం అవసరం లేదు. కానీ ధ్యానంలో ఉండడం వల్ల మీరు విశ్వశక్తితో లింక్ అయినప్పుడు మనకు అసాధ్యం ఏమవుతుంది? విశ్వశక్తితో లింక్ అయినాక, దైవశక్తితో లింక్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్. కనుక ధనానికి ఒక మంత్రం, ఇంకో దానికి ఇంకో మంత్రం, ఎన్ని మంత్రాలు చదువుతాం? దట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్ మిస్టర్ హేమంత్ కుమార్ గారు. రైట్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ సార్. చాలా బాగా చెప్పారు సార్.
యోగా గురించి, ఎస్పెషల్లీ మెడిటేషన్ గురించి. సార్ అంటే నేను కూడా ఎస్ఎస్వైతో స్టార్ట్ చేశాను సార్ ఈ యోగా ప్రాక్టీస్. ఆ తర్వాత వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ సొసైటీలోకి వెళ్ళాను. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. స్టార్ట్ చేశాను సార్. ఐ డిడ్ డిప్లొమా ఇన్ యోగా ఫ్రమ్ ఎస్వి యోగాధ్యయన కేంద్రం, తిరుపతి సార్. వాళ్ళదే కేంద్రీయ సంస్కృత విద్యాపీఠ నుంచి కూడా చేశాను. అంటే ఎక్కడ చెప్పినా మీరు చెప్పిన సబ్జెక్టే సార్. మీరు ఇంకో ఆస్పెక్ట్ క్లియర్గా, అంటే వితౌట్ మెన్షనింగ్ ది నేమ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, ఈవెన్ ఐ టు డోంట్ వాంట్ టు టచ్ దట్ ఆర్గనైజేషన్స్ నేమ్, బికాస్ నేను కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ భ్రమలు కల్పించడం, అంటే ధ్యానం చేస్తే ఇది వస్తుంది అది వస్తుంది, అదంతా ఐఎమ్ సారీ టు సే అదంతా తప్పు సార్. అంటే ఒక రాంగ్ వర్డ్ వస్తా అనేది, అది తప్పు సార్. అది దే ఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ ఇన్ టు రాంగ్ మెథడ్స్. శ్వాస మీద ధ్యాస అనేది కరెక్టే, కానీ అంటే ఇట్ ఈస్ ఎ కీ సార్. మన మనస్సును ఏకాగ్రం చేయడానికి నేచురల్ కీ ఈస్ శ్వాస. కొందరు ఒక మంత్రాన్ని ఇస్తారు, కొందరు బీజాక్షరాన్ని ఇస్తారు, కొందరు ఒక నామాన్ని ఇస్తారు. అది నామ జపం కావచ్చు, లేకుంటే ఆ నామ జపం ద్వారా కూడా మనము ఈ ఏకాగ్ర స్థితిని పొందొచ్చు. ఈ అష్టాంగ యోగ మార్గంలో మనకు ఈ సబ్జెక్టుకు సంబంధించి, మెడిటేషన్ సంబంధించి 3 పదాలు వినబడతాయి సార్. 1 ధారణ, 2 ధ్యాన, 3 సమాధి. 3 దగ్గరగా ఉంటాయి, కొంత తేడా ఉంటుంది సార్. అంటే నాకుండే అవగాహనతో ధారణ అనేది కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ సబ్జెక్ట్, ఒక్కదాని మీద మన మనస్సును నిలకడ చేసి పెట్టడాన్ని ధారణ అంటారు. ధ్యానం అనేది ఏ స్టేట్ ఆఫ్ థాట్లెస్నెస్, మీరు చెప్పారు సార్. అంటే నేను ఎక్కడ విన్నా అదే, ఏ స్టేట్ ఆఫ్ థాట్లెస్నెస్. అంటే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. జస్ట్ ఒక క్రికెట్ బాల్ని విసిరినప్పుడు దాన్ని స్వీకరించే వ్యక్తి ఏ విధంగా అయితే ఆ ఆలోచనతో పాటు చేతిని వెనక్కి తీసుకుంటాడో, ఆ బాల్తో పాటు చేతిని వెనక్కి తీసుకుంటాడో, ఆ విధంగా మనము యూ హ్యావ్ టు బి ప్యాసివ్లీ అబ్జర్వింగ్ దోస్ థాట్స్ అనేది మనకు చెప్తూ వస్తారు సార్. ఈ ధ్యానంలో సమాధి స్థితి అనేది ది ఈస్ బుద్ధి అనేది సమత్వ స్థితిలో ఉండడం అనేది సమాధి అని నేను అనుకుంటాను సార్. అంటే నేను తెలుసుకున్న విషయము. భగవద్గీతలో మనము భగవద్గీత చాప్టర్ 2 చదువుతూ ఉన్నాం కదా సార్, మీ దగ్గర మేము వింటూ ఉన్నాము. దీంట్లో యోగాకు డెఫినిషన్ సమత్వం యోగ యుచ్యతే అనేది ఒక డెఫినిషన్ గా ఇచ్చారు సార్. అదే పతంజలి అంటే సమస్థితిలో ఉండడమే యోగా అనేది ఒక డెఫినిషన్. భగవద్గీతలోనే ఇంకో డెఫినిషన్, యోగ కర్మసు కౌశలం, అంటే మనం చేసే పనిలో నైపుణ్యాన్ని చూపిస్తే అది యోగా అన్నారు సార్. ఇంకో డెఫినేషన్ యోగాకి పతంజలి యోగ సూత్రాల్లో యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల్ని నిరోధించడం యోగా అన్నారు సార్. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, టచ్ చేశారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, Hemant garu. So happy to know that you are also associated with the YSS. అది పరమహంస యోగానంద గారి యొక్క ఒక యోగి ఆత్మకథ, ఇది డోర్ ఇంటూ ద స్పిరిచువల్ లైఫ్. అవన్నీ చాలా ఐఎమ్ సో హ్యాపీ. అమ్మో, మీరు అక్కడ మామూలుగా మీ యొక్క డెప్త్ స్పిరిచువల్ గా మీరు ఇంత అంటే ప్రాక్టీస్ అని తెలియదు. ఎక్సలెంట్ అండి, చాలా చాలా సంతోషం. వండర్ఫుల్. నవ్ యునో అవర్ Mr. Parmesh ji, please. మీరు మ్యూట్ లో ఉన్నారు పరమేష్. అయ్యో సారీ. యా, వినిపిస్తుందా సార్? ఎస్. ఓకే సార్, నేను పొగుడుతున్నాను అనుకోవచ్చు సార్. లాస్ట్ టైం బుక్ లవర్స్ క్లబ్ లో కూడా ఒకసారి చెప్పాను, మీరు ఈ టాపిక్ ఇంతకన్నా గొప్పగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని, ఒక బుక్ గురించి. ఈ రోజు మీరు చెప్పిన ఈ సెషన్ లో
ఇంతకన్నా గొప్పగా ఎవరైనా చెప్పగలరా అనిపించింది సార్. ఎందుకంటే అంతకుముందు మెడిటేషన్ గురించి విన్నాను. అంటే అది ఎలా ఉంటుందంటే సార్ మీరు చెప్తుంటే అంటే నాకెలా అనిపిస్తుందంటే ఒక థియరీ ఏదైతే ఆ థియరీ జస్ట్ ఒక సబ్జెక్ట్‌కి మీరు ప్రాణం పోస్తారు సార్. అది మటికి రియల్లీ అన్‌ఇమాజినబుల్. ఎవరైనా నేను వినలేదు సార్ అంతకుముందు. చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది మీది ఏ సెషన్ విన్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఇందాక సాయిబాబా సార్ చెప్పినట్లు బిఫోర్ ఐ ఫోకస్ అనేది బిఫోర్ హనుమంత్ రెడ్డి సార్ అండ్ ఆఫ్టర్ హనుమంత్ రెడ్డి సార్ అన్నారు. అది వినటానికి చాలా బాగుంది సార్. వి ఆర్ గ్రేట్‌ఫుల్ టు హియర్ యూ అండ్ హావ్ యూ హియర్. థ్యాంక్ యూ సార్. అండ్ సో మెడిటేషన్‌లో వచ్చేసరికి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ జస్ట్ ఒక లైన్‌లో కంప్లీట్ చేస్తాను సార్. టైమ్ మనం ఆల్రెడీ క్రాస్ అయిపోయాము. సో బేసికల్‌గా ఇది ఒక మిత్ లాగా అయిపోయింది సార్. మనది యాక్చువల్‌గా మన హెరిటేజ్ అంతా లెగసీ అంతా వారసత్వ మెడిటేషన్ అనేది వారసత్వ సంపద అయినా గానీ, మనం సమ్‌వేర్ డిస్కనెక్ట్ అయిపోయాము. చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ పోతుంది. బట్ వి హావ్ వెరీ లాంగ్ వే టు గో టు నో టు గెట్ ఇట్ కంప్లీట్ త్రూఅవుట్ ద కంట్రీ. సో ఇక్కడ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మెడిటేషన్ అనేది నాకు ఎలా రియలైజేషన్ అవుతానంటే కొన్ని సార్లు కంటిన్యూస్‌గా మెడిటేషన్ చేసేసి ఒక 1 వీక్, 10 డేస్ గ్యాప్ తీసుకున్నప్పుడు మైండ్ సెట్‌లో గాని, థాట్ ప్రాసెస్‌లో గాని, చిరాకు గాని, కోపం గాని ఇవన్నీ ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చామో అవి ఈజీగా కనపడిపోతాయి. పర్సనాలిటీ చెక్ చేసుకుంటే ఓకే. మనం మెడిటేషన్ చేయట్లేదు. అవన్నీ బాడీ అంతా కరెక్ట్‌గా ఆ సమస్థితి అన్నారు కదా! ఆ సమస్థితిలో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని ఆ ఫీలింగ్ అయితే వచ్చేది. సో అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. అది యాక్చువల్‌గా ఆ ఒక్క రీజన్ కోసమైనా మెడిటేషన్ లైఫ్ లాంగ్ చేయొచ్చని అనిపిస్తూ ఉంటుంది. అది చెప్దాం అనుకున్నా సార్. చాలా ఉంది చెప్పడానికి. బట్ డ్యూ టు టైమ్ ఐయామ్ ఎండింగ్ అప్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఓహ్! థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. ఇంత చిన్న ఏజ్‌లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం చాలా సంతోషము. ఫ్రెండ్స్ నేను గమనించాను మా కాలేజీలో స్టాఫ్ మీటింగ్స్ జరిగేది. జరిగినప్పుడు నేను ఒక ప్రయోగం చేశాను. స్టాఫ్ మీటింగ్‌లో రకరకాల ఆలోచనలు అంతమంది కలిసి ఒక విషయం డిస్కస్ చేసినప్పుడు రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో మేమేం ప్రాక్టీస్ చేశామంటే 2 మినిట్స్ మెడిటేట్ చేద్దాం. ఈ ఒక కార్యక్రమం మొదలుపెట్టే ముందర ఏ కార్యక్రమం అన్నా గాని నేను ఎక్స్‌పెరిమెంట్ చేశాను. జస్ట్ సిట్టింగ్, క్లోజింగ్ ఐస్ అండ్ బీయింగ్ ఇన్ మెడిటేషన్ ఫర్ 2-3 మినిట్స్. ఆ కార్యక్రమం దిగ్విజయంగా అందరూ కూడా హార్మనైజ్డ్ ఒపీనియన్స్ తో చక్కగా మాట్లాడేవారు. అంటే పాజిటివ్ అవుట్‌కమ్ వచ్చేది. ఎవ్రీ టైమ్ ఐ యూజ్డ్ టు డూ దట్ అన్నట్టు. దాంట్లో మంత్రం లేదు, తంత్రం లేదు. ఏ మత నమ్మకం, మతాచారం లేదు కదా! సో దట్స్ వై ఎవరైనా దేవతారాధన పద్ధతులను ప్రపంచంలో విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఈ పద్ధతి బాగాలేదు. కానీ మెడిటేషన్ ఎవ్వరూ విమర్శించరు. ప్రపంచం అంతా ధ్యానం వెంబడి ధ్యాన మార్గం వెంబడి పడ్డది. కనుక దిస్ ద బెస్ట్ థింగ్ అండి. ఇంకా ఇక్కడ చెప్తున్నారండి మెడిటేషన్ ఉన్న వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే లోపల మన బాడీలో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమైపోతుంది. సటిల్ మార్పులు లోపల ఏం జరుగుతుంది. ఎందుకంటే ప్రాణాన్ని లోపలికి పంపిస్తాం. వేరెవర్ యువర్ అటెన్షన్ గోస్ దేర్ యువర్ ప్రాణ గోస్ అని ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది. నీ కాన్షియస్నెస్ ఎక్కడ పోతుందో నీ ప్రాణం అక్కడ పోయినట్టే. సో ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్నాయండి. మోకాల నొప్పులను తగ్గించుకోవడానికి ఏమీ లేదు. సెండ్ యువర్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఇక్కడ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో కూడా అదే చేస్తారు. హౌ ద మదర్ ఎర్త్ ఈజ్ త్రూ హర్ మ్యాజికల్ హీలింగ్ పవర్ ఈజ్ గోయింగ్ టచింగ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. అది అలా ఫస్ట్ అది చెప్తారు రిలాక్సేషన్ టెక్నిక్ లో. సో ఎవ్రీ డే చూడండి గుర్తున్నారు. ఎవ్రీ డే వెన్ యు ఆర్ కాన్షియస్ అండ్ వెన్ యూ touch and send your consciousness to every part of your body, how can those parts of the body go astray? అవి తప్పెట్లా ప్రవర్తిస్తాయి? ఎందుకు మన శరీరంలోని ఆర్గన్స్ తప్పుడుగా ప్రవర్తించే రోగగ్రస్త ఒక థియరీ ఏముంది తెలుసా? మనం వాటిని పట్టించుకోం కాబట్టి, అటెన్షన్ చేయం కాబట్టి. అంతెందుకండి మన పెరట్లోనో మన భూమిలోనో ప్లాట్ దగ్గరికి మనం పోలేదనుకోండి, ఓ 2 నెలలు పోలేదనుకోండి, అది ఉంటుందా? పోతుంది. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్ కూడా మనము వాటికి సరి అయిన అటెన్షన్ కాన్షియస్నెస్ పే చేయకపోవడం వల్ల దట్ గోస్ అండ్ సో మెనీ అబ్నార్మాలిటీస్ కమ్, మ్యూటేషన్స్ వస్తవి. కాబట్టి ఇందులో తప్పనిసరిగా మనకు బాడీ కానీ అంతే ఈవెన్ విమెన్ కి ఆ యొక్క ఋతుచక్రము, ఆ యొక్క ఋతు ధర్మము
కరెక్ట్ గా ఉండడానికి, ఎటువంటి అసలు వాళ్ళకు ప్రాబ్లమ్స్ రాకుండా, ఇప్పుడు ఇవాళ పట్ల యూట్రస్ లో పాపం చాలా మందికి చాలా చాలా రకాల ప్రాబ్లమ్, చిన్న ఏజ్ లో 40 ఏళ్ల కంటే ముందే హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఎందుకు వస్తుంది చూడండి? బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాస్ ఆఫ్ ద సో మచ్ ఆఫ్ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల. బట్ వన్ హూ మెడిటేట్స్, ఇంతమంది చెప్పినట్టుగా ఎటువంటి స్ట్రెస్ కూడా పనిచేయదు వాళ్ళ మీద. సో ఇట్ హెల్ప్స్ టు యూ టు డీల్ విత్ ద అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. ఇట్ కుడ్ ఆల్టర్ జీన్ ఎక్స్ప్రెషన్. ఏంది, మా ఫ్యామిలీలో ఇలా ఉంది, నీ జీన్స్ లో జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ మార్పు ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆ జీన్ ఎక్స్ప్రెస్ కాదు నీ లైఫ్ లో, ఏది ఆ నెగటివిటీ. సో వాట్ మోర్, మెడిటేషన్ కుడ్ హెల్ప్ ఫైట్ అడిక్షన్. అడిక్షన్ అంటే ఏంది? డ్రింకింగ్ లాంటివి మానడానికి మెడిటేషన్ మనకు వస్తుంది. ఎందుకు? అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? మెడిటేషన్ చేసే వాళ్ళు టీ కాఫీలకు, అంటే టీ కాఫీ తాగరని చెప్తలేను, కానీ అడిక్ట్ గారు, దానికి బానిస కారు. బికాస్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ ఇట్ గివింగ్ మీ? నథింగ్. సో ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ డ్రింక్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఐ కెన్. కానీ అది లేకుంటే మేము ఉండలేము, ఇలాంటిది ఉండదు. వస్తున్నా ఇంకా మనకు వెంకటేష్ గారు, మన మిత్రులు మల్లేష్ గారు ఉన్నారు. సో చెప్పాను ఇంత ముందుకే, బెటర్ డెసిషన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంది ఫేస్బుక్లలో అన్నం తింటే పెడతారు, స్నానం చేస్తుంటే పెడతారు, కానీ ప్రతిది ఎందుకు? సెల్ఫ్ ఐడెంటిటీ. అంటే మనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది చాలా మందికి. అయ్యో అందరు మెచ్చుకుంటేనే, నేను అందరు మెచ్చుకోవాలని, వాడు అప్రూవ్ చేయాలి, వీడు అప్రూవ్ చేయాలి. మన స్విచ్, మన రిమోట్ కంట్రోల్ మంది చేతిలో పెడతాం. ఓ యు ఆర్ గ్రేట్ అని. కానీ మెడిటేషన్ చేసే వాళ్ళు పొగడ్తలకు పొంగరు, తెగడ్తలకు లొంగరు. అది డిప్రెస్ కారు. బికాస్ they know what they are. Then self-esteem. They never depend for their self-esteem on other people. Kanaka meditation is this loneliness. మిత్రులారా, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు లోన్లీనెస్ ఎంజాయ్ చేస్తారు, కానీ మెడిటేషన్ లో లేని వాళ్ళు లోన్లీనెస్ లో పారిపోయి జనం మనం డైలాగులు కొడతారు. అంటే నేను జనంలో ఉంటా, చాలా గొప్పగా జనంలో ఉండడం గొప్ప కాదు. ముందు నువ్వు ఒంటరిగా ఉండు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవేంటో నీకు అర్థమవుతుంది, నీవేమిటో నీ ఎదురుగా దర్శనం ఇస్తుంది. అప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేక పారిపోతాం. ఎక్కడి నుంచి పారిపోతామండి? మన నుంచి మనమే పారిపోతాం, పోయి జనంలో ఉంటాం. ఎందుకు? అరే నాకు భయం అవుతుంది ఒంటరిగా. ఏం దయ్యం వస్తుందా, భూతం వస్తుందా? కాదు, నేననే దయ్యం నన్ను పీడిస్తుంది. చూసారా? కనుక సాలిట్యూడ్ అనే వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఏకాంతం, లోన్లీనెస్, అది మెడిటేషన్ లో ఉండదు. లోన్లీనెస్ అనేది ఒక మెంటల్ సైకలాజికల్ ఫీలింగ్. ఆ లోన్లీనెస్ అనే ఫీలింగ్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, అలోన్ అంటే నేను ఒక్కనే ఉన్నా, అది వేరు. అలోన్ వేరు. ఐ ఆమ్ ఫీలింగ్ లోన్లీ అన్నమనుకో, అంటే నాకు సైకలాజికల్ గా రోగం వచ్చింది, ఈ ఒంటరితనం. కనుక మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు లోన్లీనెస్ ను చూసి భయపడడు, సాలిట్యూడ్ ని ఎంజాయ్ చేస్తాడు. అందుకే నరేంద్ర మోడీ గారు హిమాలయ పర్వతాలు వెళ్ళి 24 గంటలు ఒక్కడే ఉన్నాడు. అంటే ఆ ఒంటరితనంలో ఉన్న బ్లిస్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ ఇస్ వెరీ పాజిటివ్ వర్డ్ కదా. మెమరీ ఇంప్రూవ్ చేస్తుంది. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, పిఎంఎస్ ను తొలగిస్తుంది. చాలా మందికి తెలుసు కదా, మన చెల్లెలకైనా మెడిటేషన్ మే ఇంప్రూవ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్. చెప్పారు ఇంతమందికి, కీళ్ళలో అంతెందుకండి, కణములో మార్పు, వృద్ధాప్యం లేట్ అయిపోతుంది. ఇంతమంది సాయిబాబా సార్ చెప్పినట్టు, వి విల్ బికమ్ చైల్డ్ లైక్, వి విల్ బికమ్ చైల్డిష్. అంటలే నేను చైల్డిష్ అని పిల్ల చేస్తాను. చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అండ్ ప్యూరిటీలో ఉంటాం. పిల్లలు ఎట్లయితే ఈ క్షణంలో ఉంటారో, కొట్లాడినప్పుడు కొట్లాడతారు, మరుక్షణం మంచిగా అవుతారు. మనం కూడా వీళ్ళు కొట్లాడితే ఇక వారం రోజుల వరకు మాట్లాడుకోరు కూడా, అప్పుడు మన ఇద్దరు ఒకటే వస్తారు. దట్ కైండ్ ఆఫ్, అంటే ఈ రోజు నేను మధ్యాహ్నం ఫైట్ చేసిన మనతోటి, రేపు మళ్ళీ హ్యాపీగా వెళ్ళి హలో బ్రదర్ ఎలా ఉన్నామంట, అంత పరిశానే నేను అంత కొట్లాడిన. ఎందుకంటే నేను నిన్న ఆ క్షణంలో ఉన్నా, ఉధృతంగా కొట్లాడినా, ఈ రోజు ఈ క్షణంలో ఉన్నా, అంతే గతం. మిత్రులారా, మెడిటేషన్ గివ్స్ us ఫ్రీడమ్ ఫ్రమ్ పాస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద టైరనీ ఆఫ్ ద పాస్ట్. అంటే గతం యొక్క నియంతృత్వంలోకి వెళ్ళి స్వేచ్ఛ వస్తుంది మెడిటేషన్ చేస్తే. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఐ లైక్. మెడిటేషన్ గివ్స్ us ఫ్రీడమ్ ఫ్రమ్ ద టైరనీ. టిరానీ అంటే నియంతృత్వం. ఎవరి నియంతృత్వం? మన మీద
ఫాస్ట్ యొక్క నియంతృత్వము. నేను ఎవరంటే గతంలో ఉండి ఏడ్చి చస్తుంటా, ఎప్పుడు వీడియో లాగా రీల్ వేసుకుంటా. ఒక్కసారి నేను 20 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఎవరో మా అత్తమ్మనో మా ఆంటీయో ఏదో అన్నదంటే నేను 100 సార్లు రీల్ వేసుకొని అది రీలీవుడ్. దాంతో ఏమైంది, ఎన్నిసార్లు నేను రీల్ వేసుకుంటే నా కణాలు అనుకున్నవి నిజంగా అదే జరుగుతుంది అనుకుని వాడికి తెలియదు నిజంగా అనుకుంటున్నాడా, ఊరికి అనుకుంటున్నాడా, అది జరిగిందా. సో దే అండర్గో that experience again and they suffer. Okay, now I request our Mallesh Bijadi garu and then Mr. Venkatesh also will speak, and anyone Mallesh garu, please brother. Yes sir, namaskaram. ఎన్ని రోజులకు దర్శనమైంది మీది? అయ్యో రామా, అలా అనకండి సార్. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే సార్ మీ ముందు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని అయితే కాదు, ఎందుకంటే ధ్యానం గురించి నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. అయితే మనం చాలా సార్లు ఒక మంచి యూట్యూబ్ లో ఒక వీడియో చూసినా, ఒక మంచి సాంగ్ విన్నా, మనకు ఒక ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేనటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు మనలో ఒక రకమైన పాజిటివ్ భావజాలము, ఒక రకమైనటువంటి ఉత్సాహము, వెంటనే నాకు అట్లాంటి ఒక మంచి జ్ఞానం అందింది అనేటువంటి ఫీల్ కలుగుతుంది. కానీ అక్కడ మిస్ అయ్యేది ఏంటంటే ఆ ఇచ్చిన వారితో మన యొక్క అనుభవాలు పంచుకోవడము అనేది ఉండదు సార్. అయితే ఈ విషయంలో మాత్రం ఈ ప్లాట్ఫామ్ లో ఆ అవకాశం ఉంటుంది కాబట్టి నా యొక్క ఫీలింగ్ షేర్ చేసుకోవాలని మాత్రమే వచ్చాను సార్. సో నేను అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి రావాలి అంటే కనీసం మిమ్మల్ని చూడడానికైనా రావాలి సార్. మీరు ఆర్ ఏ జనరేటర్ ఆఫ్ ఎనర్జీ సార్, ఎనర్జీ జనరేటర్ సార్. వీళ్ళు చూస్తుంటేనే ఆ ఎనర్జీ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ రోజు విన్నటువంటి ఈ సెషన్, ఇట్లాంటి సెషన్లు వింటూ ఉంటే మేము మీతో ట్రావెల్ చేస్తున్నందుకే చాలా హ్యాపీ సార్. మీతో ట్రావెల్ చేస్తేనందుకే మా జన్మ ధన్యం అవుతుందేమో అన్నంత, ఇది ఎగ్జాగరేషన్ అయితే కాదు సార్, అలా అనిపిస్తుంది కూడా. ఇందాక దీప్తి సిస్టర్ మొట్టమొదలు చెప్పింది చూసారా, అది చెప్తున్నప్పుడు ఏది కూడా నాకు ఎగ్జాగరేషన్ అనిపించలేదు. మీరయ్యా అనుకున్నారు తప్ప అవన్నీ కూడా యాప్ట్ సూటబుల్ వర్డ్స్ సార్. మీకు అవి తక్కువే. సిస్టర్ చెప్పినట్టు మీకు ఏ పదాలు ఇచ్చినా మిమ్మల్ని వర్ణించడం అనేది సాధ్యం కాదు సార్. ఎందుకంటే ఈ రోజు సెషన్ లో ఏమన్నా ఆర్థిక లాభాలు ఉన్నాయా? ఇంతగానం టైం స్పెండ్ చేసి ఒక 20 మందికి ఏ లాభాపేక్ష లేకుండా చెప్పడం అనేది ఎంత అద్భుతమైన విషయం సార్. ఇలాంటిది మీకు కాక ఇంకెవరికి సాధ్యం సార్. సో అందుకోసము మనం ఏదో ఒక వీడియో చూసినప్పుడు ఎంత హ్యాపీ పొందుతామో అంతకంటే ఎన్నో రెట్ల హ్యాపీ ఈ రోజు సెషన్ లో ఉంది సార్. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ధ్యానం గురించి అంటే ఇందాక భరత్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు ధ్యానం అంటే మీరు చెప్పిన లాభాలు, మీరు చెప్పినటువంటి వాటి యొక్క ఉపయోగాలు చెప్పారు చూసారు సార్. అలాగే ఉండాలి అనే అనుకుంటున్నాం సార్. వారు చాలా కరెక్ట్ గా చెప్పారు. నిజంగా ధ్యానం అంటే వేరే ఎవరెవరో చెప్పినట్టు కాకుండా ఈ రోజు మీరు చెప్పినట్టుగానే ఉండాలి, దాన్ని వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అని చెప్పి అనిపిస్తుంది సార్. అంత చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా సార్? మనకు వాళ్ళు అంత టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా నాకు చాలా ఆశ్చర్యము అండ్ ఆనందం కూడా వేసింది సార్. మన కోసం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అంటే దేశభక్తులు అంటే ఎక్కడో ఉండరు. సో ఇలాంటి సత్సంగాల ద్వారా మిగతా వారికి వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో తీసుకురావడం కోసం చేసేటువంటి సేవనే దేశభక్తి కదా. సో ఇంతకంటే ఇంకా మీకంటే ఎక్కువ దేశభక్తులు ఎవరు ఉంటారు సార్. సో మీరు చెప్పిన ఆ పదం కూడా ఒకటి, కణంలో ఒక మార్పు వస్తుంది అనేది ఇది నిజం సార్. ఇది ఎలా అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు అంటే 15 years బ్యాక్, సో పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారి ద్వారా నేను కూడా కొంత ధ్యానము చేయడం, మెడిటేషన్ కి అప్పుడు కొంత అవకాశం దొరికింది నాకు. అయితే ఆ అవకాశం కూడా అప్పట్లో కొంచెం నాకు అంటే కొంచెం డీప్ గా వెళ్ళిన తర్వాత కొంత వైరాగ్యం రావడం అనేది నేను అప్పట్లో గమనించిన సార్. ఇది చెప్తే అంత అతిశయోక్తి కాదు, కానీ నాకు వచ్చింది. అంటే ఇట్ వాజ్ 2005, నేను అప్పుడు డిగ్రీలో ఉన్నాను. సో భిక్షమయ్య గురూజీ వాళ్ళ దగ్గర కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో వాటిలో వెళ్ళి మెట్పల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళడము, ధ్యానం చేయడము, ఆ కోర్సెస్ అన్ని చేయడము, కొంత ప్రావీణ్యం సంపాదించిన తర్వాత ఒక రకమైన చేంజెస్ కనిపించేసి ఇంకా కొద్ది రోజులు దీనికి పోస్ట్ పోన్ చేద్దామని నేను ఆపేయడం జరిగింది అప్పట్లో. కానీ అప్పుడు
ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని లాభాలైతే నేను గమనించాను సార్. కాన్సంట్రేషన్ పెరగడం అనేది, మీరు చెప్పినటువంటి కణంలో మార్పు జరుగుతుంది అనేటువంటి విషయం కూడా నేను ఆ రోజు తెలుసుకున్నాను. ఎందుకంటే మన శ్వాస ద్వారా, మన యొక్క కాన్సంట్రేషన్ ద్వారా ఏ యొక్క శరీర భాగానికి మనము అనుకుంటామో, ఏ యొక్క శరీర భాగాన్ని మనం స్పృశిస్తామో, ఆ శరీర భాగానికి ఆక్సిజన్ వెళ్ళి ఆ శరీర భాగం కూడా హీల్ అవ్వడము అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేను విన్నాను. అది సైంటిఫిక్ గా కూడా ఇది కరెక్ట్ సార్. సో అట్లాంటి దానికి నాకు దూరమైనటువంటి ఆ మెడిటేషన్ మళ్ళీ నేను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ సాధన చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీలాంటి పెద్దవారు ఈ విషయాన్ని నాలో మళ్ళీ తట్టి లేపినందుకు, మీతో ఒక ప్రయాణం చేయడానికి అవకాశం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వన్స్ అగైన్ మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మీ యొక్క ఈ పదాలు, మీ యొక్క ఈ మాటలు వినేటువంటి అవకాశం ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్లేష్ గారు మొదలు మీరు అణువులో అద్భుతాన్ని చూసి మనస్తత్వం ఇది. మేమందరం ఏమో కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసే అవసరం, మీరు కళ్ళు తెరుచుకునే మెడిటేటర్. అంటే ఇప్పుడు కొందరు సాధన చేసిన తర్వాత అంటే వాళ్ళు ఈవెన్ విత్ ఐస్ ఓపెన్ 24 hours మెడిటేషన్ అంటే 24 hours ఆ ప్రేమలో, ఆ యొక్క డివైన్ లవ్ అండ్ జాయ్ లో ఉండడం అనేది మీకు ఆల్రెడీ జన్మసిద్ధంగా వచ్చింది. కాబట్టి మీకు ఐ డోంట్ థింక్ యూ రిక్వైర్ ఎనీ స్పెషల్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్. బట్ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎన్నో రోజుల తర్వాత మీరు కనిపించారు. తప్పకుండా కలుస్తున్నాం వారానికి ఒకసారన్నా. అండ్ ఫ్రెండ్స్, తీహార్ జైల్లో కిరణ్ బేడి ఎందుకు ఫేమస్ తెలుసా? కిరణ్ బేడి తీహార్ జైలుకు, ఆమె మొత్తం జైలుకు అధికారినిగా ఉన్నప్పుడు 5,000 మందితో ధ్యానం చేయించారు. వాళ్ళు చేయించి ఆ యొక్క కరడుగట్టిన నేరస్తులలో పర్సనాలిటీ చేంజెస్ వచ్చినాయి రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల. ఇంతకు మించినటువంటి ప్రయోగం ఇంకా ప్రూఫ్ ఏం కావాలి తిహార్ జైల్లో. అండ్ ద తిహార్ ప్రిజన్ బికేమ్ ద తిహార్ ఆశ్రమ్. This happened 20 years ago. So that's a wonderful experiment that was carried out. ఈ రోజు కూడా ఆమె ప్రయోగం ఫలితంగా చాలా జైళ్లలో మన మిత్రులకు కొందరు ఇట్లాంటి ప్రెసెప్టర్స్ వెళ్ళి రకరకాల, అంటే ఇట్ మే బి విపස්සన, ఇట్ మే బి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇట్ మే ఆ విధంగా రకరకాల. ఇగో భిక్షమయ్య గురూజీ గారు పూజ్యులు, వారు మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో అనేక వేల మందికి ధ్యానం నేర్పించారు. ఈ మధ్యలోనే వారికి సతీ వియోగం జరిగింది. వండర్ఫుల్ చైల్డ్ లైక్ ప్యూర్ బీయింగ్, జస్ట్ లైక్ అబ్దుల్ కలాం గారి లాగా. అంత గొప్ప మనిషి. వారిని అంత పర్సనల్ గా చూడలేదు, బట్ ఓన్లీ వాచ్డ్ హిస్ లెక్చర్స్ ఆన్ ద యూట్యూబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ వెంకటేష్. ఏ వెంకటేష్ గారో చూద్దాం, ఇప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుంది. మన ఎస్ఐ వెంకటేష్ గారా లేకపోతే సార్ వెంకటేశ్వర్లు సార్? వెంకటేశ్వర్లు. ఓ సార్ నమస్తే. నరేంద్ర మోడీ వెంకటేశ్వర్లు గారు కాదు సార్. నా మనసు మార్చలేదు, ఆత్మను మార్చలేదు సార్. పేరుని అలా కాస్త తగ్గించాను సార్ మీ దగ్గర. బయట ఉన్నాను, దయచేసి కనిపించకపోతే క్షమించండి. నేను 7.5 hours అటెండ్ అయ్యి వేరే ప్రోగ్రామ్ 8 o'clock వేరే ప్రోగ్రామ్ వెళ్ళాలని వచ్చాను సార్. కానీ నన్ను కట్టిపడేశారు సార్. అలాగే ఉండిపోయి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను సార్. డెఫినెట్ గా ఎంత మీరు ప్రిపరేషన్ కాకుండా వచ్చారన్నారు. అసలు మీకు ప్రిపరేషన్ అవసరం లేదు సార్. ఎంత క్లారిటీ, ఎంత సీక్వెన్స్ లో ఆ సబ్జెక్ట్ ని తీసుకెళ్లి కట్టిపడేశారు మమ్మల్ని అందరినీ. సో డెఫినెట్ గా మీకు ఇక్కడ నుంచి నమస్కారాంజలి చేస్తున్నాను. ఇందాక సాయిబాబా గారు చెప్పినట్టుగా రామాయణంలో హనుమంతుడు లేకుండా రామాయణం లేదు. మా ఐ ఫోకస్ లో ఈ హనుమంతుడు లేకుండా ఐ ఫోకస్ ఊహించడానికి చాలా 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 కష్టం, ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు సబ్జెక్ట్ చాలా ఎంత క్లారిటీగా ఉందంటే, మెడిటేషన్ వల్ల వచ్చే ఉపయోగాలు మీరు చెప్పారు. దానివల్ల సంకల్ప స్థితితో వాళ్ళందరూ బయట స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉంటే ఈ సంకల్ప స్థితితోనే ఎన్నో సాధించగలిగారని చెబుతుంటే అది అక్షరాల నిజమని చాలా చోట్ల విన్నాను కూడా. నేను కూడా 1998 అంటే 1998లో సిద్ధ సమాధి యోగా మొదలు పెట్టాను సార్. ఆ తర్వాత అక్కడి నుంచి బీజం పడి అలా అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చివరిగా వేదిక్ స్క్రిప్చర్స్ నాలెడ్జ్ కోసం ప్రాకులాడి చివరిగా మనం ఐ ఫోకస్ లో ఉన్నాను. మీ అందరి సంపర్కం దొరికింది. సో ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. క్లియర్ గా మళ్ళీ రాసుకున్నాను.
ఎందుకంటే మనం నిత్య విద్యార్థులలాగా నేను మళ్ళీ రాసుకున్నా, చాలా కొన్ని మర్చిపోయినవన్నీ ఈరోజు గుర్తు చేసుకున్నాను సార్. ఒకటే ఒకటి చెప్పాలనుకున్నా, ఏ సెషన్‌లో అయినా మీలో ఎనర్జీ ఒక 10% కూడా తగ్గడం లేదు. 1% కూడా తగ్గదని చెప్పొచ్చు. మొదట్లో మీరు 7:30కి ఎలా స్టార్ట్ చేశారో 9 గంటలు అయిపోయినా కానీ అదే ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బహుశా నిజంగా మాకు ఆ సీక్రెట్ మాకు చెప్పాలి. సో, డెఫినెట్‌గా ఇంకా ధ్యానం గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. ధ్యానాన్ని నేర్చుకుందామని ఆసక్తిగా ఉన్నాను. చాలా చాలా అంతే సార్. ధన్యవాదాలు సార్. మీలాంటి మహా సాధకులు మీరు మాట్లాడిన ప్రతి మాట నిజంగా కూడా నేను ఆశీర్వాదంగా భావిస్తున్నా. లేదు బికాస్ సార్. ఐ కెన్ నెవర్ కంపేర్ మై సెల్ఫ్ విత్ యువర్ సాధన అండ్ విత్ యువర్ ద లెవెల్ అయ్యో! ఆఫ్ వద్దు స్పిరిచువల్ సార్. లెవెల్ వేర్ యు ఆర్. ఐఎమ్ ఓన్లీ నేను ఏదేది ఇంకా వెతుకుతున్నా ఓన్లీ ఆ యొక్క గురువుల యొక్క దాని వల్ల నేను నాకు బాగా నచ్చిన విషయాన్ని ఏదైనా కొంచెం మంచిగా చెప్పగలను బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. బట్ యూఆర్ గ్రేట్ సార్. చాలా లేదు సార్. మీరు అనుకోలేదు, మీరు లేదు వచ్చిన అనుకోలే నేను దానికి. ఐ టేక్ ఇట్స్ యాజ్ ఎ లేదు సార్. గ్రేట్ బ్లెస్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూ అండ్ మిస్టర్ సాయిబాబా గారు. ఋగ్వేదంలో చెప్పినట్టుగా లెట్ us టేక్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని మన Yes, వేదాలు అన్నారు సార్. అందుకే అందరూ నాకు గురువులే సార్. గ్రేట్ 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 గ్రేట్. విశ్వాన్నే గురువుగా భావించే మీకు నేను చెప్పేది ఏముంది. చాలా ధన్యవాదాలు సార్. ఫ్రెండ్స్ ఇంకా సార్. ఎవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. రేపు పొద్దున్నే 6 o'clock నుండి రేపు ఎల్లుండి ద డే ఆఫ్టర్ టుమారో ఈ 3 రోజులు ఇంట్రొడక్షన్. దీన్ని దీక్ష ఏముండదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ధ్యానంలో మీరు విన్నంత మాత్రాన ఇదే చేయాలని ఏమీ లేదు. ఎక్కడ బలవంతం ఉండదు. జస్ట్ నో వాట్ ఇట్ ఈస్, టేస్ట్ ఇట్ అండ్ దెన్ ఇఫ్ యూ ఫీల్ ఇది బాగుంది నాకంటే ఇది చేయండి, లేదు నాకు ఇంతకుముందు చేస్తున్న పద్ధతి బాగుందంటే అది చేద్దాం. ఏదో ఒకటి మనం మాత్రం ధ్యానం మాత్రం మన భారతీయులు ప్రపంచానికి అందించిన ఈ ఋషి ప్రసాదాన్ని మనం చేద్దాం. మన ఇందిరా మేడం మాట్లాడుతారంట, వండర్ఫుల్ అమ్మా, రండి 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 ప్లీజ్. మీరు కూడా కళ్ళు తెలుసుకొని మెడిటేషన్ చేసేవాళ్ళు మీరు ఒకరు. లేదు బాబాయ్, అంత సీన్ లేదు కానీ లాఫ్టర్ మెడిటేషన్ కాదు బాబాయ్, ఎనర్జీ ఎట్లా పొందాలని ఆలోచిస్తున్నా. అబ్బా బాబా, మేము 7:30 నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:36. అదే ఎనర్జీ, అదే స్మైల్, ఎలా? హౌ ఈస్ పాసిబుల్? సీక్రెట్ చెప్పొచ్చుగా బాబాయ్. ఇప్పుడు సెషన్లు ఎంతమంది? 18 మెంబర్స్ ఉన్నాము. చెప్పండి బాబాయ్. మీరు ప్రణీత్ ఏమి ఇస్తుందో చెప్పండి, అప్పుడు మేము చెప్తాం. ప్రణీత్ మీరు ఇస్తున్నారు. ప్రణీత్ ఏమో ప్రణీత్ మీ రోజు మీ ద్వారా తీసుకుంటే మీ ప్రజెన్స్ వల్ల మేమందరం తీసుకుంటున్నాం. అది మర్చిపోద్దు మీరు. ద ప్రెజెన్స్ ఆఫ్ వన్ ఇందిరా. మీ ఏజ్ వచ్చిన తర్వాత ప్రణీత్ కి ఇంత ఎనర్జీ ఉంటే బాగుంటది. అదేం లేదు, ఇందిరా గారు ఉగ్గుపాలతో పెంచిన ప్రణీత్, మర్చిపోద్దు. ప్రణీత్ అంటే గుర్తొచ్చింది. ప్రణీత్ మెడిటేషన్ కి అప్పుడు విపాసనకి వెళ్ళొచ్చింది కదా బాబాయ్ 2 times. మీరు చెప్పిండే అనమాట నాకు. ప్రణీత్ ఎట్లుంటది అంటే, మనలో మనము చూసుకోగలము, మన నరాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది మమ్మీ అక్కడికి వెళ్తే అంటే. అక్కడ ఐ కాంటాక్ట్ గానీ మాట్లాడడం గానీ అక్కడ ఏం ఉండదు అనమాట. 2 సార్లు విపాసనకి వెళ్ళొచ్చింది. ఆ విపాసననే చంద్రశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం విపాసనకి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి పరిచయం అయ్యి ఐఫోకస్ గురించి చెప్పింది అనమాట ప్రణీత్ కి. అప్పుడు ఐఫోకస్ వల్ల జాయిన్ కావడం జరిగింది ప్రణీత్ బీటెక్ చేసేటప్పుడే. ప్రణీత్ కి అయితే బాగా ఐడియా ఉంది మెడిటేషన్ గురించి. నాకైతే అంత ఐడియా లేదు. ఓకే, మీరు ఇంతసేపు ఇంత బాగా చెప్పారు. నేను కూడా విన్నాను మెడిటేషన్ గురించి, ఇంకా యూట్యూబ్లలో మామూలుగా వేరే సెషన్లో. కానీ మీ అంత బాగా అయితే అంటే మిమ్మల్ని పోడాలని కాదు, అందరు చెప్పినట్టుగా నిజంగా బాబాయ్ వండర్ఫుల్. మీరు మాత్రం ఇంకొకసారి అలా నమస్కారం పెట్టకండి ఎప్పుడు ఏ సెషన్ లో. అసలు వండర్ఫుల్ ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ మాకు రావాలని నేను తదాసు దేవతలు తదాసు అనుకుంటున్నాను నేనే. మీరు ఆన్లైన్ లో మీటింగ్లకు వస్తే మీ లోపల డివైన్ మదర్ చూస్తాము మేము. ఆ మదర్ వచ్చి ఆశీర్వదించినట్టు ఫీల్ అవుతుంది. రియల్లీ నేను కొంచెం లేట్ గా రావడం జరిగింది. దీప్తి పెట్టింది కానీ కొంచెం లేట్ గా. ఈరోజు స్నేహ తీసుకుంది ఐఫోకస్ పంచతంత్ర శిక్షను స్మైల్ గురించి. అక్కడ అక్క, ఇక్కడ చెల్లెలు, అక్క చెల్లెలు. అక్కడ సెషన్ ఎండ్ కాగానే ఇక్కడికి వచ్చిన అనమాట. స్మైల్ సెషన్ లో కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే రోజు ఉంటున్నా పంచతంత్రలో. మీరు గ్రేట్. మీ గురించి చెప్పారు మొన్న ఎవరికో,
వాళ్ళు ఎవరో ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాం మేము, ఫస్ట్ బ్యాచ్ అంటే మళ్ళీ ఎప్పుడైనా ఆన్లైన్ లోకి వచ్చారంటే అట్లా లేదే మేము 11 days దాంట్లో ఉన్నామంటే, అయ్యో ఇంద్రన్న గారు చూడండి ఇంతవరకు ఎన్నిసార్లు విన్నారో, అలా ఏమీ లేదు. అయ్యో నాకు ఇన్ని రోజులు తెలియదు సార్ అని చెప్తుండే ఒక చెల్లెలు. అదే బాబాయ్, అదే మన గుర్తు సక్సెస్ మీట్ లో కూడా గుర్తు చేసిర్రు అమ్మా నిన్ను అని చెప్పారు. మీ బాబాయ్ గుర్తు చేసిండు, ఇందిరా బాగా వస్తుంది సెషన్స్ కి అని ప్రణీత్ చెప్తుండు మార్నింగ్ నైట్ సక్సెస్ మీట్ అయిందంటే కదా బాబాయ్. రైట్ ఎస్ చెప్పిండు ప్రణీత్. వండర్ఫుల్ సెషన్ బాబాయ్, ఎక్సలెంట్, చాలా బాగుంది బాబాయ్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ friends. Anybody, or shall we close the session, or does anybody have anything to share? And from tomorrow మళ్ళీ మీకు క్రెడెన్షియల్స్ షేర్ చేస్తారు, మెసేజ్ వస్తుంది. ఇప్పుడు 5-6 అంటే వీలైతే 5:45కే లాగిన్ కండి. ఎక్కువ సమయం ఉండదు, ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి హాఫ్ అన్ అవర్ లో మామూలుగా అయిపోతుందని. దట్స్ వాట్ దీప్తి సెడ్. ఆమె ఈ విషయంలో చాలా 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 షీజ్ రెగ్యులర్ మెడిటేటర్. ఆ దీప్తి ఆమె నిజానికి నాకు కూడా ఆమె వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్స్ రిగార్డింగ్ రెగ్యులర్ గా చేయడంలో. నేను కూడా కొంచెం అప్పుడప్పుడు తప్పించుకుంటుంటా, అంటే ఏదో పనులు ఉంటే ఇది ముఖ్యం అనుకుంటా, బట్ షీ రిమైండ్స్. సో ఆమె ద్వారా ఈ శక్తి మనందరికీ అందుతుంది. సో రేపు దయచేసి అందరూ ఈ 3 days, నిజానికి ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పలేను. దీప్తి ఒకసారి లైన్ లోకి వస్తే అసలు 24th, 25th, 26th 3 days హాలిడేస్ ఉన్నాయి. 3 days హాలిడేస్, ఆప్షన్ హాలిడే, క్రిస్మస్, అండ్ ద నెక్స్ట్ డే ఇస్ ఆల్సో పబ్లిక్ హాలిడే. సో మనం రేపు కాకుండా అసలు ఎల్లుండి పెట్టింటే బాగుండేదేమనుకున్నా, బట్ నా అది డిసైడ్ అయిపోయింది. కానీ నాకు అనిపించింది పబ్లిక్ లో నేను చెప్తున్నా, మీరు ఏమైనా చెప్పేది ఉంటే చెప్తాను, నువ్వు వింటున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వేమీ చెప్పకపోతే టుమారో దట్ ఈస్ ఫిక్స్డ్. అదర్వైజ్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇక్కడే అనౌన్స్మెంట్, ఒకవేళ ఎల్లుండి చేద్దామా అనుకుంటే అందరు ఫ్రీ ఉంటారేమని ఆప్షన్ రైట్ అండి. సో ఎనీబడి ఫ్రెండ్స్, ఎనీబడి హూ వాంట్స్ టు సే ఎనీథింగ్? ఓకే, షల్ వి క్లోజ్ నౌ? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా థ్యాంక్స్. 1 hour కాదు 2 hours మీరు అందరూ ఇంత ఓపికతో ఉండి ఈ సెలబ్రేషన్, ఈ ఉత్సవం దానిలో మీరు పాల్గొన్నందుకు చాలా 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 ధన్యవాదాలు. నేను నిజంగా కూడా కల్వకుర్తి నుంచి ఇప్పుడే వచ్చినా, నేను ఏం మాట్లాడాలని టెన్షన్ లో కొన్ని పాయింట్స్ ఇట్లా చూసుకున్నా, ఏం మాట్లాడదంటే అవి ఉల్టా పల్టా అయిపోయినాయి, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా, ఓకే సరెండర్ అయిపోయినా. సో మీ అందరు ఉన్నందుకు దీనికి సక్సెస్ అయింది. నేను మర్చిపోయినాయి మీరు మాట్లాడుతుంటే నాకు బాగా గుర్తుకొచ్చి అలా చెప్పగలిగాను. I owe the meeting, owes and the session owes its success to the participation of every one of our great beloved members. Thank you so much. So we shall end our Amma Padma చెప్పండి అమ్మా. రేపు యాక్చువల్లీ లైక్ అందరికి సారీ పద్మ గారు, రేపు అందరికి ఆల్రెడీ రేపటి నుంచే అని చెప్పేసాం కాబట్టి ఇంకా మార్చలేము. ఓకే అండ్ గ్రూప్స్ లో కూడా పోస్ట్ అయిపోయింది. రేపు మార్నింగ్ అందరూ 5:45 కల్లా మన సన్ రైజర్స్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. క్రెడెన్షియల్స్ అన్ని షేర్ చేస్తాము. ఇది సన్ రైజ్ గ్రూప్ లేక అమ్మ సన్ రైజ్ గ్రూప్ అంటున్నారు? ఓకే, సన్ రైజర్స్ గ్రూప్ లో. సో క్రెడెన్షియల్స్ ఇవి పెడుతున్నామా? సన్ రైజర్స్ క్రెడెన్షియల్స్ పెడుతున్నామా? సన్ రైజర్స్ క్రెడెన్షియల్స్. ఓకే, ఎందుకంటే మనది కూడా ఉంది. ఇఫ్ యు వాంట్ వి కెన్ యూస్ దట్ ఆల్సో. ఓకే, సన్ రైజర్స్ క్రెడెన్షియల్స్ లైక్ సన్ రైజర్స్ గ్రూప్స్ లో షేర్ చేశారు. ఇంకా పర్సనల్ గా కూడా వాట్సాప్ మెసేజెస్ వచ్చేస్తాయి. సో ప్లీజ్ మన సన్ రైజర్స్ గ్రూప్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిపోండి. రేపు మార్నింగ్ 5:45 కల్లా జాయిన్ అయిపోండి. చాలా సీనియర్ ప్రిసెప్టర్ అండి, ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో. మంచి మేము చాలా రోజు వారిని చూస్తున్నాము. సో యూ విల్ బి అండర్ బెస్ట్ గైడెన్స్, దట్ మచ్ ఈజ్ మై అష్యూరెన్స్. సార్ ఇది వండర్ఫుల్ సెషన్ సార్. ఇంతసేపు వింటుంటే అసలు మెడిటేషన్ నేను ఎంత ట్రై చేసినా నాకు అంత కాన్సన్ట్రేషన్ రాలేదు. ఇట్లా మీ అంటే వింటుంటే అంత థాట్లెస్ ఉండే సార్. మీ వర్డ్ మీదనే అంటే శ్వాస మీద ధ్యాస ఎలా ఉంటుందో అలానే ఉండే సార్ ఇంతసేపు. అంటే అందరి వర్డ్స్ అట్లా నాకు ఇంత డీటెయిల్గా తెలియదు సార్. అంటే మెడిటేషన్ చేయాలి అనేది తెలుసుగా నేను ఎంత డీటెయిల్గా నేను వినలేదు. అసలు చాలా బాగుంది సార్. ఇన్ని యూజెస్ అసలు మీరు ఇంత అంటే
ఈ డీప్ స్లీప్కి తర్వాత మెడిటేషన్కి డిఫరెన్స్ అంటే ఎవ్రీథింగ్ చాలా బాగుంది సార్. నేను ఇంకా ట్రై చేయాలి సార్. ఇది నాకు చాలా అంటే నాకు చాలా అవసరం ఇది. నేను కొంచెం అంటే వేరే విషయాల్లో కొంచెం డిస్టర్బ్ అయినా, సో నాకు చాలా అవసరం సార్. ఇది చాలా వాల్యుబుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు వర్కింగ్ డే అయినా కూడా పద్మ తప్పకుండా మీరు మార్నింగ్ 5:45 రానికి ట్రై చేయండి. రేపు ఒక్కరోజు వర్కింగ్ డే ఎట్లా ఉంటుంది సార్ అంటే మీరు అన్నట్టు ఆ 3 days హాలిడేస్ ఉన్నాయి కదా సార్, అప్పుడైతే చాలా బాగుండేది కదా. ఇదేమో రేపు ఎల్లుండి 25th ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. జస్ట్ ఓకే కానీ కొంచెం రేపు ఐఎమ్ నాట్ షూర్, బట్ ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం చూద్దాం. మేబీ రేపు ఒక్కటి కొంచెం మీరు టైమింగ్స్ ఒక్క 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది ప్రాక్టికల్ సెషన్, అంతే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేబీ రేపు ఒక్క రోజు కొంచెం 6:30 వరకు ముందు అయిపోతుంది. అలా. Yes. ఇది ఓకేనా? 3 days కంటిన్యూస్ గా జాయిన్ అవ్వాలండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ క్రెడెన్షియల్స్ మన ఐఫోకస్ గ్రూప్ లోకి వస్తాయి కదా? శ్రీనివాస్ గారు, సన్ రైజర్స్ గ్రూప్ కానీ లేకపోతే బుక్ లవర్స్ గ్రూప్ లో కానీ ఉన్నారండి? సన్ రైజర్స్ నేను బుక్ లవర్స్ గ్రూప్ లో ఉన్నాను మేడం. షూర్ షూర్. మీరు శ్రీనివాస్ గారు బుక్ లవర్స్ గ్రూప్ లో ఉన్నానండి నేను. బుక్ లవర్స్ లో ఉన్నారు కదా, బుక్ లవర్స్ లో కూడా షేర్ చేస్తాము. థ్యాంక్ యూ. షూర్ షూర్ అండి. బుక్ లవర్స్ లో సన్ రైజర్స్ లో షేర్ చేస్తాము. అండ్ సార్ కాంటాక్ట్స్ లో నా కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తామండి. థ్యాంక్ యూ. ఓకే, సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫోకస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఓకే, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.